ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి. వాక్య సమయంలోనికి వచ్చాం. ఇంకా అక్కడిక్కడ తిరగొద్దు. సంతలో తిరిగినట్టు, జాతరలో తిరిగినట్టు తిరగొద్దు. ఇది సంత కాదు, జాతర అంతకన్నా కాదు, ఇది సంఘం. సంఘములో ఒక క్రమశిక్షణ ఉంటుంది. దేవుని సన్నిధికి దేవుని మాటలు వినాలని ఆశతో వచ్చేవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటల మీద మనసు పెట్టాలి. దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధికి వచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన మాట మనలో కార్యం చేస్తుంది. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన మాట మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆయన మాట మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆయన మాట మనకు నడక నేర్పుతుంది. మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తుంది. గనుక దేవుని సన్నిధికి వచ్చి ఏదో వస్తే మంచిది, ఆడికి పోతే మంచిది, కాసేపు కూర్చుంటే మంచిది, లెగిసి వస్తే మంచిది అంటే అది నిజంగా మంచిది కాదు. ఏది మంచిదంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించి పరిశుద్ధులతో కలిసి ప్రార్థించి పరిశుద్ధులతో కలిసి వాక్యం విని దేవుని మాటకు లోబడిన ఎడల మంచి జరుగుతుంది. కాబట్టి మనం ఎంతమంది ఉన్నా క్రమం తప్పకూడదు, క్రమశిక్షణలో మార్పు రాకూడదు. దూర ప్రాంతం వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చినట్టు ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఇంకా అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుని మాటలు ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. రైట్. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో సొలొమోను రచించినటువంటి పరమగీతము, ప్రసంగి గ్రంథము, పరమగీతము, ప్రసంగి గ్రంథము, సామెతలు, ఈ మూడు సొలొమోను పరిశుద్ధాత్మ మూలంగా చెప్పినటువంటి సంగతులు. పరమగీతము, ప్రసంగి, సామెతలు. కీర్తనల్లో కూడా కొన్ని కీర్తనలు సొలొమోను రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు కూడా దేవుడు తన గ్రంథంలోనికి రానిచ్చాడు. సొలొమోను రచించినటువంటి 3 పుస్తకాలని తన గ్రంథంలోనికి దేవుడు రానిచ్చాడు. సొలొమోను దావీదు కుమారుడు. ఈ సొలొమోను రచించిన గ్రంథాలలో ఒకటి ప్రసంగి గ్రంథము. ఈ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యపు నడిపింపును మనం కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ ఆదివారం వేళ ఈ ప్రత్యేక సమయమందు మమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా సమకూర్చి మాతో మాట్లాడ నిశ్చయించి ఉన్నారు. మీ మాటలు మాకు దొరికితేనే మేము బ్రతుకుతాం ప్రభు, స్వస్థత పొందుతాం, బాగుపడతాం, బ్రతుకుకు అర్థం దొరుకుతుంది, ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. గనుక నీ మాటలు మాకు పంపు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం నజరేయుడవు యేసు నామములో బంధిస్తున్నాం. అది దూరమగునుగాక. నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరచండి. నీ అయోగ్య దాసుడు, అల్పదాసుడిని నీ రెక్కచాటున మరుగు చేసి నాతో మాతో నీవు మాట్లాడు. నీ వాక్యమును పంపు దేవా, వాక్యమును పంపు. మా హృదయాలను నింపు తండ్రి. నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాం, సహాయం వచ్చే. నీ మాట వెల్లడైతేనే మాకు వెలుగు కలుగుతుంది తండ్రి. సహాయం వచ్చే. యేసు నామములోనే ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆమేన్. ఎటు పక్క వాళ్ళకి కదా చెప్పాను. అవునమ్మా. ఆ మూలకి సౌండ్ సిస్టమ్ కొంచెం తక్కువగా వినపడుతుందంట. ఎవరు వెళ్ళి చూసేది ఎవరు? మరి వినపడదా ఇప్పుడు? అప్పటిదాకా యాంప్లిఫైర్లు 2 ఖరాబ్ అయినాయంట. అందువల్ల ఆ మూల సౌండ్ డ్రాప్ అయింది. అది సరి చేస్తా ఉన్నారంట. సరే, నేను కొంచెం మైక్ దగ్గరగా మాట్లాడతాను. దృష్టిలో పెట్టుకొని మీకు వినపడే అవకాశం ఉంది, వినండి. సుగంధ తైలము కంటే
సుగంధ తైలము కంటే, వినపడుతుందా? ఇది వినపడట్లేదు, అసలు ఏం వినపడట్లేదా? ఇది కూడా బ్రేక్ అయిందంట. ఇవన్నీ దానికి లింక్ అయి ఉన్నాయా? ఎందుకు పోయినాయి అంటే స్టెబిలైజర్ పెట్టుకుంటారు కదా. వేయండి. సరే, వినపడ్డ గాడికి వినండి. ఏం చేద్దాం మరి, సైతాన్ గాడి కుళ్ళు పుట్టింది. ఇప్పుడు వోల్టేజ్ హై వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి స్టెబిలైజర్ ఉంటుంది కదా, అది పెట్టుకోలేదా? సరే, చూసుకోండి, ఇబ్బంది ఏం లేదులే. ఈ రోజుకి నేను ఒక పెంతెకోస్తు ప్రసంగం చేస్తాను. చేసేదే ఉంది మరి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆ 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనే మాట రాయబడి ఉంది. మంచి పేరు ఒక్కటే మేలు కాదు, మేలు అనే మాటలు బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. భార్య దొరికిన వానికి ఏం దొరికెను? తేలు దొరికెను కాదు, మేలు దొరికెను అనుంది బైబిల్లో. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అలాగే ఇంకా చాలా మాటలు మేలు గురించి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈపూరు అనే ప్రాంతంలో ఈ అంశాన్ని నేను అందించడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఆ విషయాన్ని మీ దృష్టి కూడా తీసుకురమ్మని నన్ను ప్రేరేపించాడు. దేవుడు ఏదైతే నా ద్వారా పలికించాలనుకుంటాడో, మిగిలిన అంశాలు ఎన్నైనా ఉండని, వాటన్నిటిని బ్లర్ చేసి నేను ఏది మాట్లాడాలి, ఏది ప్రజలకు అందించాలని ఆయన అనుకుంటాడో అది మాత్రమే నా కళ్ళ ముందు ఉండేటట్టు చేస్తాడు ఆయన. సచ్చినట్టు నేను ఇక చెప్పాల్సిందే. ఇక నేను ఏదో నా బుర్రకు తోచింది చెప్పడానికి ట్రై చేస్తే కుదరదు. దేవుడు ఏది పలకమన్నాడో దాన్నే పలకాలి. అందుకే ప్రార్థన చేసుకుంటా, దేవా నువ్వు మాట్లాడు, నువ్వు పలికించు అని. అలాగున మేలు 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 అనేటువంటి విషయాలను గురించి బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఇప్పుడు తైలంతో ఎందుకు పోల్చాడు? తైలాన్ని గురించి అసలు అక్కడ ఎందుకు మాట్లాడాడు అంటే, అప్పటి కాలంలోనే కాదు, ఇప్పటి కాలంలో కూడా సుగంధ తైలాలకు మంచి ప్రసిద్ధి ఉంది. సుగంధ తైలాలకు మంచి విలువ ఉంది. మీకు తెలుసా? 100 రూపాయల సెంటు బాటిల్ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పైన కూడా ఉండే సెంటు ఉంటుందని మీకు తెలుసా? సుగంధ తైలం. అప్పటి రోజుల్లో రాజులు, ధనవంతులు, శ్రీమంతులు వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవటానికి ఖరీదైన అత్తర్లు వాడేవాళ్ళు. యేసు ప్రభు విషయంలో కూడా మనం చూడొచ్చు. ఇద్దరు ఆయనకు అత్తరు తీసుకొచ్చి పూస్తారు. ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుడైన సీమోని ఇంట ఉన్నప్పుడు అక్కడికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలకు అత్తరు పూసి పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ యేసు ప్రభు పాదాలకు ఆమె అత్తరు పూసినట్టు కనపడిద్ది. తర్వాత లాజరు సోదరి అయినటువంటి మరియ కూడా యేసు ప్రభు వారి మీద సుగంధ తైలం పోసిద్ది. అప్పుడే ఇస్కరియోతు యోధా ఫీల్ అయిపోతాడు. ఇది ఖరీదైన అత్తరు, దీన్ని అమ్మి సొమ్ము చేసి బీదలకి ఇవ్వచ్చు కదా. కొంతమంది మనం ఏదైనా కార్యక్రమాలు చేపడితే ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఇలా కాకుండా అలా బీదలకి ఇవ్వచ్చు కదా, అలా సాయం చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది సదుద్దేశంతో మాట్లాడతారు. కొంతమంది యోధా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంటుంది నాకు. ఏ కాడికి ఎదుటోడికి నీతులు చెప్పే పనిలోనే ఉంటారు కానీ ఈడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఎంగిల్ చేత్తో కాకిందోలడు. నీతులు మాత్రం తెగ చెబుతాడు, జనాలకు సలహాలు మాత్రం బలే ఇస్తుంటాడు ఒక్కొక్కడు. స్తోత్రం. ఇట్లాంటి శాల్తీలు తగులుతుంటారు, మీకు కూడా తగులుతుంటారు, నాకు కూడా తగులుతుంటారు. ఇస్కరియోతు యోధా మైండ్ కూడా అలాంటిదే. ఆ అత్తరు అమ్మితే సొమ్ము వచ్చింది, సొమ్ము వీడి సంచిలోకి వచ్చింది, సంచిలో నుంచి వీడి జేబులోకి పోయింది. అది వీడి గొడవ. అది నేను చెప్పలా, యోహానే చెప్పాడు. ఆ విధంగా వాడు ఫీల్ అయినటువంటి ఘట్టములో ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆ బుడ్డి పగలగొట్టి అది యేసు ప్రభు మీద పోయటం జరుగుద్ది. మరియా ఆ పని చేసుద్ది. ఏ మరియా అంటే లాజరు సోదరి అయిన మరియా, బేతనీయ మరియా.
ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు నికోదేము అను మనుష్యుడు కూడా కొంత అత్తరు సేకరించి ఆయన దేహాన్ని సిద్ధపరచడానికి అత్తరు వాడటం జరిగింది. తర్వాత నాలుగవ ఘట్టం ఎక్కడ రాయబడిందంటే, యేసు సమాధిలో ఉంచబడిన తరువాత కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని యేసు శరీరమునకు పుయ్యాలని సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు రాయి ప్రక్కకు దొర్లించబడి అందులో ఆయన దేహం కనబడదు. ఎందుకంటే దూత చెప్తాడు, ఆయన లేచి ఉన్నాడు అని. ఆయన శవంగా లేడు, ఆయన సజీవుడై ఆయన లేచి ఉన్నాడు అని చెప్తాడు. ప్రియులారా, ఈ విధంగా అత్తరు గురించి, సుగంధ తైలమును గురించి, సుగంధ ద్రవ్యమును గురించి ఈ కొన్ని చోట్లే కాదు, ఇంకా అనేక చోట్ల గ్రంథములో రాయబడి ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని సొలొమోను ఎందుకన్నాడు? ఆ మాటని బైబిల్ గ్రంథంలో నీకు దేవుడు ఎందుకు రానిచ్చాడంటే దానిలో పెద్ద పాఠం ఉంది. అప్పటి రోజుల్లో వాళ్ళ గొప్పతనం, ప్రజలంతా కూడా వాళ్ళని గొప్ప అనుకోవాలని ఖరీదైనటువంటి అత్తర్లు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు అరబ్ కంట్రీస్ కానీ వెళ్ళే పని అయితే అది చూడండి, దాని ఖరీదు అక్కడ రాశాడు. ఆ అత్తరు ఖరీదు చెప్పగలరా? అది ఎంత ఖరీదో చెప్పండి ఒకసారి. 10,84,13,774 రూపాయలు. వామ్మో, ఒక్క బుడ్డి మన దగ్గర ఉంటే బతికేయచ్చురా బాబా, ఈ లోకంలో ఈ జీవితం అంతా బతికేయచ్చు. అత్తరు బుడ్డి ఒకటి దొరికితే జాలిగా మనకి. దాని ఖరీదు అది ఎంత ఉందో చూడండి. దాని ఖరీదు 10,84,13,774 రూపాయలు. అంటే ఇది మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఇప్పుడు ఆ అత్తరు రాసుకున్నవాడు అందరికంటే మునగాడనమాట, గొప్పోడనమాట. పెద్ద పెద్ద ఫంక్షన్లకి, పెద్ద పెద్ద కార్యక్రమాలకి పెద్ద వాళ్ళు, బాగా సౌండ్ ఉన్నోళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడానికి పూర్వ దినాల్లో రాజులు, చక్రవర్తులు, ఇప్పుడున్న దినాల్లో కూడా కొంతమంది వాళ్ళ డాబు సరి, వాళ్ళ దర్పాన్ని చూపడానికి ఈ సుగంధ తైలాలను వాడుతూ ఉంటారు. అర్థమైందా? మీకు తెలుసా, సుగంధ తైలము కూడా అప్పట్లో డబ్బు, వెండి, బంగారు ఈ సంపదలు ఎలాగో సుగంధ తైలము కూడా అప్పట్లో సంపదల్లో సంపదగా అప్పుడే కాదు ఇప్పుడు కూడా పరిగణించబడింది. 10 కోట్లు అంటే ఏందండి? 10 కోట్లు అంటే ఏందండి? 10 మంది పిల్లల్ని పెట్టుకొని పెద్ద కుటుంబాన్ని లాగొచ్చు. శుభ్రంగా 10 కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పడితే ఎంత వస్తాయి? దేవునికి స్తోత్రం. కనీసం రూపాయి వడ్డీ కాదు, 80 పైసలు వడ్డీ వేసుకున్నా కూడా 80,000 వస్తాయి కోటికి వచ్చి. 10 కోట్లకు వచ్చి 10 80లో కనీసం 8 లక్షలు. ఒక నెలకి 8 లక్షలు బ్యాంక్ వడ్డీ. ఇక ఆ లెక్కను లెక్కేసుకో. సంవత్సరానికి 12 96, అంతేనా? 12 96, అప్పుడు ఎంత వస్తుంది? 96 లక్షలా? అంతేగా, 96 లక్షలు. ఆ 10 కోట్లు అంతే ఉంటుంది, దాదాపు కోటి మన చేతికి వస్తూ ఉంటుంది. 10 కోట్లు అది మరి పెద్ద ఆస్తి కదా. ఈ 10 కోట్లు ఎంత రూపంలో, ఏ రూపంలో ఉంది? అత్తరు రూపంలో ఉంది. అది ఇంత సీసాలో ఉంది. అది పరిస్థితి. కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు అని తైలంతో ఎందుకు పోల్చాడంటే, అంటాడు, ఓహో అంటాడు. అంతేగాని దానికి ఇతరుల వల్ల ఏ ప్రయోజనం, వాడి వల్ల ఇతరులకు ఏ ప్రయోజనం ఉండదు. కొంచెం వాసన పీల్చుకుంటారు అంతే. కానీ దానివల్ల కలిగే గొప్ప కన్నా, దానివల్ల కలిగే పేరు కన్నా, దానివల్ల కలిగేటువంటి గుర్తింపు కన్నా మంచి పేరు ఒకడు సంపాదించుకునుట మేలు అన్నాడు. నిజమే. మంచి పేరు ఎప్పుడొచ్చిద్ది? ప్రశ్న. మంచి పేరు ఎప్పుడొచ్చిద్ది? మంచి బతుకు బతికితే వచ్చిద్ది. అబ్బాయ్, వెండినో, బంగారాన్నో, ధనాన్నో, లేకపోతే అత్తర్లనో కలిగి ఉండి తెచ్చుకునే గొప్ప కన్నా ఒక మంచి బతుకు బతికి, ఓ మంచి సాక్ష్యం కలిగి
తద్వారా సంపాదించేటువంటి పేరు ఏదైతే ఉందో అది కోట్ల ఖరీదు చేసే సుగంధ తైలము కంటే కూడా గొప్పదిరా బాబు అని మాట చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక పర్వాలా, నేను నీకు ఈ శృతిలో ఎత్తుకున్నా, ఇంక దించడానికి లేదు పో. తప్పదు, రిటర్న్ వచ్చినది గెలగలు దండుకున్నది తప్పదు, ఇక అంతే. దేవునికి మహిమ. మీ అందరికీ సమృద్ధిగా వినపడుతుందిగా? ఎంతమందికి వినపడుతుంది? ఒకసారి చేతులు అటు కదిలించండి. రైట్, అందరికి వినపడుతుంది. ఇప్పుడు ఇదే శృతిలో అయినా సరే ఇప్పుడు మనకి ఈ సమస్య వచ్చింది కాబట్టి ఈ శృతిలో ఎత్తుకున్న, ఇక శృతి మారిందంటే మళ్ళా కుదరదు. కాబట్టి మాట్లాడతాను, ఏం పర్వాలేదు, వినండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు ఎలా వస్తుంది అంటే మంచి బతుకు బతికితే మంచి పేరుని సాధించవచ్చు. బతుకు దుర్గంధ భరితం చేసుకొని వాడు బయటికి సెంటు పూసుకుంటే ఏం ప్రయోజనం? సెంటు వాసన తగిలి అబ్బా అంటారు కానీ వాడు బతుకు చూసి థూ అంటారు. అర్థమైందా? అది కాబట్టి దానికన్నా కూడా ఇది గొప్ప అని మంచి సాక్ష్యము సంపాదించుకోవడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు ఆశ కలిగి ఉండండి. పుట్టినప్పుడుది గొప్ప విషయం కాదు, చచ్చిన తర్వాత ఒక వ్యక్తిని కూర్చొచ్చేటువంటి మాటలు ఉంటాయి చూడు, అది గొప్ప. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. మనుషులకి కొన్ని రకాలుగా పేర్లు పెట్టబడతాయి. వాటిల్లో మొట్టమొదటిది మనుషులు మనుషులకు పెట్టే పేరు. మొట్టమొదటిది మనుషులు మనుషులకు పెట్టే పేరు. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఫ్యామిలీ ఉంది, భార్యాభర్తలు. వాళ్ళకి లేక సంతానాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధపరిచాడు. కడుపున 2 పిల్లలు ఏర్పడ్డారు, జంట కవలలు. వాళ్ళని గురించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆ సంతానం ఆమె కలిగింది. ఆమె పేరు రిబ్కా, ఆయన పేరు ఇస్సాకు. వాళ్ళిద్దరికీ కలిగిన సంతానము ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరికీ ఆ పేర్లు పెట్టింది ఈ తల్లిదండ్రే. ఈ కవలలు కడుపులో ఉన్నప్పుడే పెనుగులాడుకున్నారు. ఎందుకంటే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కోసం. ఇద్దరు పోరాడుకున్నారా లేకపోతే ఒకడు ఈ తగాదకు కారణమా అని మనం ఆలోచిస్తే ఇద్దరు పెనుగులాడినట్టుంది. అసలు ఈ పెనుగులాటకి మొదలు పెట్టింది మాత్రం యాకోబు. కడుపులో పిండంగా ఉన్నప్పుడే, బిడ్డలింకా పుట్టి మేలు కీడులు అనేటువంటివి ఎరగక మునిపే కడుపులో జ్యేష్ఠత్వపు హక్కు కోసం పోరాటం మొదలుపెట్టాడు యాకోబు అనేవాడు. కడుపులో పెనుగులాడి ఏశావు కంటే యాకోబే ముందుకొచ్చి ముందు బిడ్డగా పుట్టి జ్యేష్ఠుడు కావాలి అని ఆశించాడు. కానీ కుదరలా. ఏశావే తల్లి గర్భంలోంచి ముందు బయటకు వచ్చాడు. అతని మడిమను పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు. యాకోబు ఏశావు మడిమను పట్టుకొని బయటకు వచ్చినందున అతనికి పేరు పెట్టారు యాకోబు అని. ఏశావు అంటే ఎర్రనివాడు, రోమములు గలవాడని అర్థం. యాకోబు అంటే మడిమను పట్టుకుని వాడని అర్థం. 2 అర్థాలు ఉంటాయి. ఒక అర్థమేమో మడిమను పట్టుకునివాడు, మరొక అర్థమేమో మోసగాడు. పుట్టుకలోనే పోరాడాడు జ్యేష్ఠత్వపు హక్కును స్వతంత్రించుకోవాలని. కానీ ఏం చేద్దాం, ఆశపడ్డాడు, దక్కల. కొంతమంది ఏం చేస్తారంటే కొన్నిసార్లు కొన్నిటిని పొందగోరి ప్రయత్నం చేస్తారు, కానీ అవి అందనందున పోరాటం విరమించుకుంటారు. అల్పమైన పోరాటాలు చేసి అవి దొరకవు అనుకొని పోరాటాలు మానుకొని వెనక్కి సర్దుకుంటారు. అలా సర్దుకునే రకం కాదు యాకోబు, మొండోడు. ఎట్లనన్నా కానీ వీడు జ్యేష్ఠుడు కాదు, నేను జ్యేష్ఠుడిని అనిపించుకోవాలి, ఎట్లనన్నా సరే నేనే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలని మిగుల ఆశపడ్డాడు. జ్యేష్ఠుడు అంటే ఏందండి? పెద్ద కొడుకు. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు అనిపించుకోవటంలో ఏముంది యాకోబు ఇంతగా తపన పట్టడానికి? ఏమన్నుందా? చాలామంది ఇంట్లో పెద్ద కొడుకులుగా పెద్ద కూతుళ్ళుగా పుట్టారు. ఏం ఒరిగింది? కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిన పడ్డాయి. ఎవరు పట్టినారే ఇంటికి పెద్దోడు పోయి ఉండి నువ్వు అట్టెట్ట చేస్తావు అంటారు.
ఏమి చేయచ్చు కదమ్మా, ఇంట్లో ముందు పుట్టిందానివి, నీ తర్వాత ఆడపిల్లలు ఉన్నారు, పెద్దదానం ఏంటి, బుద్ధి లేదు, ఎట్ట చేస్తావు నువ్వు? ఇట్లాంటి అడిగేస్తే మిగిలిన ఆడపిల్లలకి గతి పనికి మళ్ళీదన్న, పాప ఇచ్చిదానా, అట్లాంటిదాన్ని ఎట్లాంటిదా అంటారు. అది ఎందుకంటే నువ్వు పెద్దదానివి, కుటుంబం మొత్తానికి మాదిరివి. అబ్బాయి నువ్వు ఇంటికి పెద్దోడు అయి ఉండి ఎట్టా నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుంటావురా? ఆ మిగిలిన వాళ్ళ సంగతి ఆలోచించమంటారా? పెద్ద కొడుకు ఏంటి, బాధ్యతలు తెలియదంటారా? బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా? అలా తిట్టినప్పుడు, తిట్లు తిన్నప్పుడు ఈ పెద్దగా పుట్టిన వాళ్ళకి అనిపించింది, కర్మగాలి పుట్టారా బాబా పెద్దోడుగా. చిన్నవాళ్ళ పని హాయే, వాళ్ళు కూడా అండవు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా అరే చిన్నోడు పోనీరా అంటారు. మనం తప్పు చేసిన పెద్దోడు అయి ఉండి బాయ్ ఎట్ట చేస్తావురా నువ్వు అంటారు అని పెద్దోడుగా పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఏం ఒరిగిద్ది పెద్దోడుగా పుడితే అని కొంతమంది ఫీలింగ్. ఈ రెండు కాదు, మళ్ళీ కుటుంబ బాధ్యతలను ఎత్తిన పడతాయి. తండ్రి ఉంటే ఏమి లేదు, తండ్రి లేకపోతే కుటుంబ భారం అంతా ఇంటికి ముందు పుట్టిన పెద్ద కొడుకు. యేసయ్య కూడా పెద్ద కొడుకుగా పుట్టాడు, అందరి భారం ఆయన మోసాడు. పాపుల భారం మోయక ముందు కుటుంబ భారం మోసాడు. కుటుంబ భారం మోసి అందరిని పెద్ద చేసి అందరిని ఒక దారి చేసి అప్పుడు పాపుల భారం మోయటానికి వచ్చాడు. అట్ట కూడా భారం మోసాడు. ఈ కుటుంబం భారం మోసాడు, ఆ కుటుంబం భారం మోసాడు. రెండు కుటుంబాల భారం మోసి అందరికీ జ్యేష్ఠుడు, పెద్ద దిక్కు, పెద్ద కుమారుడు, అందరికీ మెయిన్లో ఉన్నవాడు యేసయ్య అయ్యాడు. ఈ జ్యేష్ఠత్వపు హక్కుకి ఎందుకు ఇంత తపన పడ్డాడు యాకోబు అంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జ్యేష్ఠులకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రింపజేస్తాడు, గుర్తింపునిస్తాడు. మీరు గమనించండి, మోషేకి మండుచున్న పొదలో దేవుడు కనిపించినప్పుడు ఏమని చెప్పుకున్నాడు? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏశావు దేవుడను అన్నాడా? యాకోబు దేవుడు అన్నాడా? అదేంది, ముందు పుట్టినోడు ఏశావుగా. మరి ఏశావు దేవుడిని అనకుండా యాకోబు దేవుడు అని ఎందుకన్నాడంటే, ఈ ఏశావు అనేవాడు ఆ ముందు పుట్టుట ద్వారా వచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. దాని విలువను వాడు గుర్తించలా. వాడు దాన్ని తృణీకరించి దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. కానీ యాకోబుకి దాని విలువ తెలుసు. జ్యేష్ఠుడుగా ఉంటే ఆ జ్యేష్ఠుల అధికారము, హక్కు, ఆశీర్వాదం, దీవెన ప్రత్యేకమైనవని యాకోబుకు తెలుసు. ఇవన్నీ మిస్ అయ్యానే నేను అని బాధపడుతున్నాడు. ఈలోపు ఓ రోజు వాళ్ళ అన్న అడవికి పోయి, ఇద్దరు పెరిగి పెద్ద అయ్యారు. ఒకడేమో వేటగాడయ్యాడు, ఒకడేమో వంట మాస్టర్ అయ్యాడు. యాకోబేమో వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఆ చెంబులు, తెపాళాలు, గరిటెలు, గిన్నెలు, గంటలు అందించి చిన్నంగా వంట నేర్చుకున్నాడు. ఏశావేమో అరణ్యానికి పోయి వేటాడి మాంసం తెచ్చుకొని తినేవాడు. ఓ రోజు అడవికి పోయి తిరిగి ఏమీ దొరక్క ఆకలితో నకనకలాడుతా ఇంటికి వచ్చాడు ఏశావు. ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా చిక్కుడుగాయలు, అందులోకి మరి ఏమేమి వేసాడో, టమాటాలు వేసాడో, మరి ఉల్లిపాయలు వేసాడో, ఏమి వేసాడో, మొత్తానికి చిక్కుడుగాయల కూర చూసినప్పుడల్లా నాకు ఏశావే గుర్తొస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబు వండుకుంటున్నాడు. చిక్కుడుగాయలు ఇంకా రకరకాల కూరగాయలు వేసి మొత్తం కలగూర వంటకం అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ట్రైనింగ్, మరి టేస్టీగా ఫుడ్ వండుకుంటున్నాడు. కూరగాయలతో బాగా రెడీ చేశాడు. ఎర్రగా ఉంది. ఇక తిందాం అనుకుంటున్నాడు. మొత్తం పక్కవానికి వచ్చింది. వాళ్ళ అన్న వచ్చాడు. ఏం పేరు వాళ్ళ అన్న పేరు? ఏంటిది? సావు కాదు కదా, ఏశావు. వచ్చాడు. వచ్చి చూస్తే గుమగుమలాడిపోతుంది చిక్కుడుగాయల కూర. పోయాడు. ఒరే తమ్ముడా అన్నాడు. ఏంద్ర అన్నయ్య? అడవికి పోయాను, తిరిగాను, ఏ జంతువు దొరకలేదురా, ఆకలి అల్లాడిపోతున్నాను, చచ్చేటట్టున్నా, నా కూర కాస్త బెటరా అన్నాడు. ఇక్కడ పొద్దున్న నుంచి పొయ్యి సేగనా నానా బాధలు పడి కష్టపడి వండుకొని ఇప్పుడు రెడీ అయింది నాకు ఈ కూర. ఈ కూర ఏం సామాన్యమైన కూర అనుకున్నావా? చిక్కుడుగాయల కూర. ఇది ఎంత రిస్క్ చేసి వండాను అనుకున్నావు? నేను నాకేం ఊరకొచ్చింది అనుకున్నా, ఇది నీకు ఊరకి ఇయటానికి కుదరదు అన్నాడు. కాదురా, ఆకలి అవుతుంది, నా మాట వినరా, కొంచెం సాయం చేయరా, పెద్దోండిరా, ఈరా. నువ్వు పెద్దోడు అయినందుకేరా నా బాధ అంతా. దేవుడు దీవెనలన్నీ నువ్వే పొందుతావురా.
జ్యేష్ఠుల ఆశీర్వాదాలన్నీ నీవేరా. నేను పుట్టుకుపోతుందిరా పెద్దవాడిగా. ఇప్పుడు ఏందిరా నీ గోల? ఏందా? నువ్వు ఒకటి చేస్తే నేను ఇస్తా అన్నాడు. నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, చెప్పురా ఏం చేయమంటావు అన్నాడు. నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇచ్చేయి. ఇక నుంచి నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి. మనకేం తేడా ఉందమ్మా? ఇద్దరం ఒకేసారి కడుపున పడ్డాం, ఇద్దరం ఒకేసారి బయటకు వచ్చాం. కాకపోతే నువ్వు ముందు వచ్చావు, నేను వెనకొచ్చా, అంతే. ఇంతేగా తేడా, ఇంకెంతకు మించి ఏం తేడా ఉంది? కాబట్టి మనం పెద్ద తేడా లేదు, ఒకేసారి కడుపున పడ్డాం, ఒకేసారి బయటకు వచ్చాం కనుక ఇక నుంచి నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి. నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ధారాదత్తం చేస్తే అప్పుడు నీకు ఈ ఈ ఈ కూర సట్టిస్తా అన్నాడు. ఆ ఏసావు తెలివి చూడు ఎట్ట తగలబడిందో. మరి ఆకలి అవుతుంది, సచ్చేటట్టున్నాను, ఈ జ్యేష్ఠత్వాలు, ఈ హక్కులు, ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు ఇదంతా నాకెందుకు రా సచ్చేవాడికి, నాకు ముందు ఆ కూర ఇవ్వరా అన్నాడు. చిక్కుడుగాయలు ఎంత పని చేసినాయో చూడండి. దేవునికి స్తోత్రం. మరి ఏం చిక్కుళ్ళు ఉండాడు? గోరు చిక్కుళ్ళు ఉండాడో సోయా చిక్కుళ్ళు ఉండాడు నాకు తెలియదు. మొత్తానికి వండాడు. ఆ కూర ఎవరు అంటాడు ఈ అన్న. ఏయ్, నేను చెప్పినట్టు చేస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఆ చెప్పురా ఏం చేయాలి? మన పితరుల దేవుడి మీద, దేవుని ఎదుట ప్రమాణం చేయి. పితరుల దేవుని ఎదుట ప్రమాణం చేయి. ఏశావు అనే నేను, చెప్పు, ఏశావు అనే నేను నా జ్యేష్ఠత్వపు హక్కుని మా పితరుల దేవుడైన ఎల్ షద్దాయ్ సర్వశక్తి గల దేవుని సాక్షిగా నా సహోదరుడైన యాకోబుకి ధారాదత్తం చేస్తున్నాను. ఇక నుంచి మా ఇంట్లో పెద్ద కొడుకు యాకోబే. చెప్పు, నువ్వే లేరా? చెప్పు. యాకోబే. ఏశావు అనే నేను చిన్నవాడిని. ఇక జ్యేష్ఠత్వపు హక్కు నాది కాదు. చెప్పు, ఇది నా దేవుని ఎదుట ప్రమాణం. ఇప్పుడు ఇచ్చాడు ఇక సట్టి. ఏం సట్టి? చిక్కుడుగాయల సట్టి. ఇప్పుడు ఇచ్చాడు ఇక, బోరా తినుపో, మొత్తం తినుపో, ఏమైనా చేసుకోపో, ఇక నుంచి జ్యేష్ఠుణ్ణి నేనే. ఎంత సంతోషం! అంత కష్టపడి పాపం పొయ్యిసాగను ఊది వండుకున్న కూర మొత్తం ఇచ్చేసాడు. ఒకడేమో జ్యేష్ఠత్వపు హక్కు కోసం తన కడుపు మార్చుకొని తను కష్టపడి వండుకున్నది వదులుకోవడానికి ఇష్టపడితే, ఒకడేమో ఒక్క పూట కూటి కోసం ఆ జ్యేష్ఠత్వపు హక్కును నిలువునా తెగనమ్ముకున్న దరిద్రుడు. చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు యేసు ప్రభు వారు మనల్ని కూడా జ్యేష్ఠుల సంఘములో చేర్చాడు. మనం ఎవరో తెలుసా? జ్యేష్ఠుల సంఘం. పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై, పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై, సియోను రాజా నీ ముఖము చూడా, సియోను రాజా నీ ముఖము చూడా, ఆశతో నేను వేచియున్నాను, ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. మనందరినీ ఎవరి లెక్కలో చేర్చాడు తెలుసా? జ్యేష్ఠుల సంఘము. హెబ్రీ పత్రికలో ఉంటుందండి. ఒకసారి హెబ్రీ పత్రిక తీసుకోండి. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ఏమని పిలిచాడో చూడు మనల్ని. 12వ అధ్యాయం ఒకసారి తీసుకోండి.
22వ వచనం చదువు. అది ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. ఏమండి, యాకోబు తపన పడినటువంటి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఉంది చూశారు. అది 2 విధములైనటువంటి దీవెనకు దోహదపడింది. భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగా కూడా. మెయిన్ యాకోబు ఆశ ఆధ్యాత్మికంగా. ఏశావు ఆ చిక్కుడుగాయల కూరకి ఆ హక్కును అమ్ముకున్న తర్వాత ఇక దేవుడు ఆమోదించేశాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇస్సాకు రెబెకా వాళ్ళ మనసులో ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కానీ దేవుని దృష్టిలో కోపం వచ్చింది. దేవుడికి, అరే దరిద్రుడా, ఒక్క పూట కూటి కోసం నేను ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుంటావు దరిద్రుడా. నిజంగానే పోయింది పోరా, అది యాకోబుదే అని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాన్ని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన జ్యేష్ఠుడు యేసయ్య. జ్యేష్ఠత్వపు హక్కు పొందినోడు జ్యేష్ఠుని పొందుకున్నట్టు. జ్యేష్ఠుని తిరస్కరించిన వాడు యేసయ్యను తిరస్కరించినట్టు. అందుకే హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈరోజు మనం పొందిన రక్షణ, ఈరోజు మనం పొందినటువంటి నిత్య జీవ స్వాస్థ్యము, ఈరోజు మనం సంపాదించుకున్న యేసు మన జ్యేష్ఠుడు. మన జ్యేష్ఠత్వపు హక్కు సామాన్యమైంది కాదు. ఈ ధన్యత, ఈ భాగ్యం రాజులకు లేదు, రంగప్పలకు లేదు, చక్రవర్తులకు లేదు, అధికారులకు లేదు, ప్రధానులకు లేదు. అల్పుడివి అల్పురాలివైన నీకు నాకు దక్కింది. ఇది ధనవంతులకు లేదు, మిలియనీర్లకు లేదు, బిలియనీర్లకు లేదు, ట్రిలియనీర్లకు లేదు. నీకు దక్కింది ఈ భాగ్యం, నాకు దక్కింది ఈ భాగ్యం. వాళ్ళకి ఎన్నుండి ఏమి లాభం? వారంతా కనిష్ఠుల లెక్కలోకి వచ్చారు కానీ జ్యేష్ఠుల లెక్కలోకి రాలేదు. కానీ మనందరం పరిశుద్ధాత్మ ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. ఈ జ్యేష్ఠుల సంఘం అంతా రేపు ఎక్కడ పోయి కూర్చుంటుంది తెలుసా? రారాజు పక్కన సింహాసనం మీద కూర్చుంటుంది. ఈ విలువ తెలియక కులం కోసం కొంతమంది వదిలేశారు ప్రభువుని. వాళ్ళ మతంలో వాళ్ళు చస్తే కబరస్థాన్లోనికి రానీరని, చచ్చిపోతే ఆ మంచం ఈరని, మంచం కోసం కబరస్థాన్ అంటే శ్మశాన వాటికలో స్థలం కోసం కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలేసావంటే మా వాళ్ళు ఒప్పుకోవటం లేదులేండి. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మేము చస్తే మాకు శ్మశానంలోకి రానీరంట. నా దగ్గరికి ఒకసారి ఓ తల్లి వచ్చింది. ఇగో ఒక మాట అంది. ఏందన్నా? మరే నాకు కూడా బాప్టిస్ట్ తీసుకోవాలని ఉంది, కానీ మరి చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అంది. నేను అన్నాను, ఈగ ఏం బ్యాంకులో వేసుకుంటానా, లేకపోతే ఏమన్నా దాచిపెట్టుకుంటా? నేనేం చేస్తాను? ఇస్తా. నువ్వు బాప్టిజం పొంది నీ ఆత్మ నిత్య జీవానికి వారసత్వం పొందితే నాకు అంతే చాలు. అంతేగాని నీ శవాన్ని నేనేం చేసుకోండి కాదులే. కొంతమంది ఇయ్యకపోతే కొట్లాట అయింది, మా దగ్గర గొడవ అయింది, అందుకని నాకు ఇయ్యవేమో మళ్ళీ నువ్వు. అబ్బో, నీ శవం కోసమే అడ్డం తిరగాలి ఇక నేను. నువ్వు సంతోషంగా రక్షణ పొందు, ఆనందంగా పరదేశకి వెళ్ళిపో. వాళ్ళు అంతగా కోరితే ఆ శవాన్ని నేను వాళ్ళకి ఇచ్చేస్తాలి, నేనేం దాచిపెట్టుకోలేపో అన్నాను. నిజంగానే ఆ మాట అన్నాను. వచ్చి తీసుకుంది బాప్తీసం. ఎంత భయపడిందో చూడు బిడ్డ. 70 ఏళ్ళు ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మా వాళ్ళు ఒప్పుకోరని కొంతమంది. అరే, ఎంతవరకు ఉంటారు నీ కులపోళ్ళు, ఎంతవరకు ఉంటారు నీ మతపోళ్ళు? అసలు ఎవడు వస్తాడు నీ ఆపత్కాలంలో? భూమి మీద నువ్వు ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. రేపు చచ్చాక నరకాకినికి పోతున్నా, ఏ మా కులపోళ్ళ నరకాన్ని తీసుకెళ్తారేంది, వదలనే అంటారు. ఎవడన్నా వచ్చి అన్నోడిని కూడా తీసుకెళ్ళేస్తారు అందులో. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, ధరణిలోన ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ధరణిలోన
పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పురుగు చావదు. ఏమండి, మేము ఫలానా క్యాస్ట్ అండి అంటే అవునా మీరు ఆ కులమా, పక్కరండి రా పక్కరండి, పెద్ద 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 కులం వాళ్ళు వచ్చారు, పోనండి అని పంపిస్తారా? మెడకి రాగి బిళ్ళ ఒకటి కట్టి మూర్చ బిళ్ళలాగా వేస్తారు, మెడనేసి తోస్తారు అగ్నిగుండంలోకి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? మొత్తం తేడా అని చెబుతున్నాడు. ఓకే, అయితే ఏందంట? అయితే ఉంది అందరూ పాపులు. అయితే ఏందంట? పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత ఘనులకైనా నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఎంత మొత్తుకొని చెబుతున్నా ఒకడికి ఎక్కట్లా. సినిమాలు చూసి యమలోకం నరకలోకం ఎట్టుంటుందని ఫీల్ అవుతున్నారు. వీడు కూడా హీరోలాగా పోయి యముడిని ఆటాడించవచ్చు, యమదూతలకు తగాదలు పెట్టవచ్చు. సినిమాలు చూసి అట్ట కలలుగంటున్నారు. అవుతుంది అట్లా? నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదరా పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకం ఉందని మాకు తెలుసులేవా? తప్పించుకోవడానికి మేము చేసే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఏం ఏర్పాట్లు చేస్తున్నాం? ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము బాపలేవు అండి. చచ్చిపోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు ఇంకా పాపే. ఆ పాపకి ఈ పాపి తలకొరి పెడితే ఆ పాపి మోక్షానికి ఏ పక్క నుంచి పోతాడు నాకు అర్థం కాల. ఏ బజార్లో గుండా పోతాడు? పోయినోడు పాపే, తలకొరి పెట్టేవాడు పాపైనప్పుడు ఈ పాప ఆ పాపికి తలకొరి పెడితే ఆ పాపి ఏ రూట్లోంచి పరలోకం పోతాడు, ఏ రూట్లోంచి మోక్షానికి పోతాడు? అట్లెట్లా మరి? అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది కదా. నిజమే, పుత్రుడు లేకపోతే గతి లేదు అని. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడని ఉంది కదా. నిజమే, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు. ఏ పుత్రుడు? మనం కన్న పుత్రుడా? మనం కన్న పుత్రుడు వరుస తప్పితే వాడు పున్నామ నరకం భూమి మీద చూపిస్తాడు. అర్థమైందా? వాడు నరకం తప్పించడం కాదు, వాడు భూమి మీదే చూపిస్తాడు. ఏదో దేవుడు మనందు నుండి వాడు లైన్లో ఉంటే మనకేదో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాడు కర్మగాలి దరిద్రుడయ్యాడు అనుకో, వాడు మనకు చూపిస్తాడు భూమి మీద నరకం. మరి ఏ పుత్రుడి గురించి శాస్త్రం చెబుతుంది అంటే దైవపుత్రుని గురించి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే కుమారుడు లేకపోతే గతి లేదు అని అర్థం. ఏ కుమారుడు? మనం కన్నా కుమారుడు కాదు, మనం గన్నా కనకపోయినా. మరి ఆ మాటకు వస్తే కొంతమందికి అచ్చంగా ఆడపిల్లలు పుట్టారు. ఏమండి, నాకు తెలిసిన కుటుంబం ఉంది, అచ్చంగా 9 మంది ఆడపిల్లలు. ఒక్కడైనా మగోడు పుడతాడు ఉంచుకున్నారు, మొత్తం 9 మంది పిల్లలు ఆడపిల్లలు దిగారు. మరి వాళ్ళకి నరకానికేనైంది? కాదు కాదు కాదు. శాస్త్రము చెప్పినటువంటి, లేకపోతే పండితుడు చెప్పిన, లేదా వేదము లేదా సాహిత్యము తత్వము చెప్పినది ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటే మనం కనే సంతానము కాదు, దేవునిలో నుండి ఉద్భవించే బయటకు వచ్చేటువంటి దైవ కుమారుడు. ఆ కుమారుడు లేకపోతే గతి లేదు. ఎందుకంటే ఆ కుమారుడు జగతి అంటే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడతాడు. అంటే మన పాపమంతా తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మనకు పాప విమోచన ప్రసాదిస్తాడు. ఆ కుమారుడు దయ లేకపోతే ఎవడు కూడా నరకాన్ని తప్పించుకోలేడు. కాబట్టి అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆ పుత్రుడు లేకపోతే మనకు నరకం తప్పదని అర్థం. అలాగే కుమారుడు పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటే ఎవరాయనా దైవపుత్రుడు, మన పుత్రుడు కాదు. కొంతమంది పుత్రుల దెబ్బకి మెంటలెక్కి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఏందమ్మా నరకం అంటే ఏంటో భూమి మీద చూపిస్తున్నాడు అయ్యా. వాడు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఏం చేస్తున్నాడు? తాగుతాడా? తాగినోడు కదలకుండా పండుకోడు, మమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పి కొడుతున్నాడు.
ఆ దరిద్రుడు మా మీదకి వస్తున్నాడు. అల్లాడిపోయే తల్లిదండ్రులు ఎందరో. వాడెట తప్పిస్తాడు? వాడు తాగి భూమి మీద నరకం చూపించేవాడు చచ్చిన తర్వాత వాడు మోక్షాన్ని ఇస్తాడా? వాడు కాదు, 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 కానే కాదు. ఎవరు ఆ పుత్రుడు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, దైవపుత్రుడైన క్రీస్తు. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము బాపలేవు అండి. మరి ఎట్లాయా? ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించి. మీరేం టెన్షన్ పడొద్దండి, మీరేం టెన్షన్ పడొద్దు. దారి ఉందిలేండి. మీరు చేసే వ్రతములు మతములు కర్మకాండలు ఫలించకపోవచ్చు, కానీ మీకు రక్షణ కొరకు ఒక మార్గాన్ని దేవుడే వేశాడండి. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. ఎవరైనా ఆకాశమందున సూర్యుని వలెనే దేవుడొక్కడండి. ఏమండి? ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. ఎవడా ఒక్కడు? నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి సుండి. వెలుపల వెదకి దండుగండి. టైం దండగా, బుర్ర ఆలోచనల దండగా, డబ్బు దండగా, మనం అర్పించిన అర్పణల దండగా. ఎందుకంటే నరుడై పుట్టిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఆకాశమందున సూర్యుని వలెనే దేవుడొక్కడండి. ఆకాశమందున సూర్యుని వలెనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెదకి దండుగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెదకి దండుగండి. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరండి నరుడై పుట్టిన దేవుడు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించిన వాడు. పాపము నా యందున్నదని ఎవడు స్థాపించునో అని సభ్య సమాజంలో నిలబడి సవాల్ విసిరినవాడు. పాపుల కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి సమాధి చేయబడి, సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు పునరుద్ధాన మహిమతో మరణపు గుండెను చీల్చి మరలా బ్రతికిన వాడు, తిరిగి లేచినవాడు నజరేయుడగు యేసు. సుచరిత్ర కలిగిన దేవుడు, శుభగుణాల సంపన్నుడు, సర్వాంగ సుందరుడు. తన వంటి వాడు ఇంకొకడు లేడు. తనతో ఎవరు శరీరాలనిపించుకున్నవాడు. నేను ఆరాధించి ఒప్పుకొని అంగీకరించి ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు. యేసు. నువ్వు ఏ కోణంలో నుంచైనా చూడు, పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా కనపడతాడు ఆయన. ఆయనలోని పరిపూర్ణత ఇంకా ఎవరిలో కనపడదు. నాకే కాదు, స్వామి వివేకానందుల వారికి కూడా అదే కనిపించింది. ఆయనే చెప్పాడు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో పేజీ నంబర్ 1 మొదటి పేజీలోనే చెప్పాడు, పరమ పితను మనం గాంచలేము, పరమ పుత్రుని మనం తెలుసుకోగలం, కలుసుకోగలం. మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలమన్నాడు. తెలుసా? తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసు లోకుల పాపములను హరించుచున్నాడన్నాడు. తర్వాత ఏమన్నాడో తెలుసా?
ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు అని చెప్పాడు. ఆయన ద్వారా మాత్రమే అంటే ఇంకొకళ్ళ ద్వారా అవకాశము లేదు. ఆయన మాత్రమే పాప భారాన్ని మోస్తున్నాడంటే ఇంకొకటి మోసే ఛాన్సు, ఆయన మాత్రమే పరిపూర్ణుడు అంటే ఇంకొకడు, అంతటి పరిపూర్ణత గలవాడు ఇంకొకడు. అందులో ఆయన స్వామి వివేకానందుల వారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అంతటి మహనీయుడే చెప్పాడు యేసు గురించి. నేను చెప్పేది ఏముంది, ఏ పుస్తకంలో చెప్పాడో స్క్రీన్ మీద కూడా వేసి చూపించాను. పుస్తకాలు మారుస్తారని ముందుగానే చాలా పుస్తకాలు సేకరించి ప్రింట్ చేసి పెట్టాం. మరి తెలివితేటలు మరి మాకు లేవు, అయింది జనాలకు ఉంటే మాకు లేవు. అది బుక్ మొత్తం అన్ని ప్రింటెడ్, మొత్తం భద్రం చేసి పెట్టాం. స్పష్టంగా మాట్లాడాడు అందులో. కాబట్టి ఇంత పరిపూర్ణుడు, రక్షకుడు, పాపాలను హరించిన వాడు, మనందరికీ జయిష్ఠుడైన యేసునే కులం కోసం వదిలిపెట్టడం ఏందండి దరిద్రం? మతం కోసం వదిలిపెట్టడం ఏందండి దరిద్రం? ఏమండి, క్షణికమైనటువంటి ఐహిక భోగాలు, కామవాంఛల కోసం వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం? వివాహ సంబంధాల్లో అబ్బాయి కోసం అమ్మాయి వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం? అమ్మాయి అన్యురాలు, అమ్మాయిని చేసుకోవాలంటే నేను కూడా అన్యుణ్ణైపోవాలని దేవుణ్ణి వదిలిపెట్టడం ఏందిరా దరిద్రుడా? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి బతుకులు ఈ బతుకులన్నీ. ఈ బతుకులకి ఒక ఆడబిడ్డో లేకపోతే ఒక మగబిడ్డో లేకపోతే కులమో మతమో దక్కుతాయేమో కానీ దేవుడు దక్కడు, రక్షకుడు దక్కడు, రక్షణ దక్కదు, నిత్య జీవము దక్కదు. ఏసావు చూడండి ఎంత దరిద్రుడు, చూడండి. దేవుడిచ్చినటువంటి ఆ విలువైనదేదో దాన్ని గుర్తుపట్టక చిక్కుడుగాయల కోరిక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మాడు. ఎంత దారుణంగా! దేవుడు వరం కదా అది, జ్యేష్ఠత్వం. అలా దేవుడు మనకిచ్చిన వరములను అమ్మరాదు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను ఒక పూట కూటి లాంటి అల్పమైన భోగాల కోసం, లోక పాపాల కోసం, లోక విషయాల కోసం అమ్మరాదు, విసర్జించరాదు. దేవుడు అవసరమైతే లోకములో నా అన్నవారిని కోల్పోయినా మనం పర్వాలేదు, కానీ రక్షకుడిని మాత్రం పోగొట్టుకోకూడదు. అందుకే అంత కోపం వచ్చింది దేవుడికి ఏసావు మీద. ఈ యాకోబు మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే, యాకోబు మంచి పిల్లవాడని కాదు, యాకోబుకి 8 అష్టవంకర్లు ఉన్నాయి. అయినా సరే దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ఆశీర్వాదాన్ని ప్రేమించాడు, జ్యేష్ఠత్వపు హక్కును ప్రేమించాడు. తర్వాత యాకోబు జీవితం అంతా మీరు చూడొచ్చు. యాకోబు మోసాలు చేశాడు, చివరికి మోసగించబడ్డాడు. అవునా? ఇక్కడేమో చిక్కుడుగాయల కోరిక జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసి కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తాడు. రే ఏసావు, ఏసావు, ఏమిటి తండ్రి? నాకు అవసాన దశ వచ్చింది, కళ్ళు కనపడట్లా, నా బాడీ పనిచేయట్లా, ఇక నేను నా పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది. నా కుమారుడా, నా పెద్ద కుమారుడా, అరణ్యానికి పోయి వేటాడి, బాగా వినండి, అందరు వినండి, వేటాడి నీ కష్టార్జితమైన ఆహారము తీసుకొని రా. నువ్వు తీసుకొచ్చింది నేను తిని నిన్ను దీవిస్తా, ఆ దీవెన నీకు స్థిరమైద్ది నా కుమారుడా, పో అన్నాడు. ఒక మాట చెప్పండి, ఇస్సాకుకి ఏమన్నా మందలో లేకపోయినాయా? ఏమమ్మా, ఇస్సాకుకి గొర్రెలు లేవు? మందలు ఉన్నాయిగా. అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మనకపోతే, అరే మందకు పో, మన గొర్రెల్లో ఒక గొర్రె తీసుకో, దాన్ని ఏదో కొయ్యి తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టరా, నేను తిని దీవిస్తానని చెప్పొచ్చుగా. కానీ ఇస్సాకు మందల్లో ఉన్నదాన్ని తెమ్మన్లా, అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాన్ని కరగదీసి వాళ్ళకి పెట్టడం గొప్పతనం కాదు, మన కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట దీవెన. బాయ్ కుర్రోళ్ళు, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఏనండి, తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదకి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి. మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకి దక్కేటట్టు మనం తపన పడాలి. కొంతమంది పెట్టరో, తల్లిదండ్రికి పెట్టరో, ఏమనుకోవద్దు. కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు. కొంపతీసి మీలో ఆ రకాలు ఉంటే మారు మనసు పొందండి. మీ కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెన మీకు తెలుసా?
దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు. మీరు అనొచ్చు, మేము ఆహారం పెట్టేంత మంచోళ్ళు కాదులే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెడ్డవాళ్లే కావచ్చు, కానీ మీకు జన్మనిచ్చారు, కానీ పెంచి పెద్ద చేశారు, వాళ్ళ పొట్టగట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళ తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు. కొంతమంది కదిలితే అడుగుతారు, ఏం చేసావు నాకేం చేసావు, ఏమన్నా మూట దాచిపెట్టాయింది, నోరుమి పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడతాను. తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలా మాట్లాడొద్దు నాన్న. ఒకవేళ ఇప్పటిదాకా తెలిసి తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నువ్వు అనేవాడి నీకులోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టని దేవుడే చెప్పాడు. పట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు అది సమస్య కాదు. పాయింట్ తీసుకుంటే ధన్యులు. తల్లిదండ్రిని తృణీకరించవద్దు, తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు. నీ చేతుల కష్టార్జితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు, నీ తండ్రి తినేటట్టు చూడు. నేను చెబుతున్నా, నీ బిడ్డ తరం దీవించబడతావు. ఇప్పుడు కొట్టు, నీ బిడ్డ తరం దీవించబడతావు. నీ తల్లి సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రమే, నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే, అంత ఆహారమే. 4 రూపాయలు పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు. వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు, ఆ ఉన్న రూపాయిని ఎవరికో, ఆ పిల్లలకో పెద్దోళ్ళకి ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు, బ్రతుకుతారు. ఉపయోగపడిద్దని చెబుతున్నాను నేను. సరి చేసుకోండి, లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని. తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు. కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని, వాళ్ళని విలన్స్లా చూస్తారు. నేను చెప్తున్నా, మంచోళ్లకు సేవ చేస్తేనే పుణ్యం అంటే, ధన్యం అంటే, దీవెనంటే, చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత. మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. నీకు అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే, అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్నేం పట్టించుకోకుండా నిన్ను ఎట్లా పెడితే అట్లా వదిలేసిన వాళ్ళని, అసలు నిన్ను లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా. దేవుడు 2 అంతలుగా మెచ్చుకుంటాడు, 2 అంతలుగా దీవిస్తాడు. కాదంటారా? 100% నిజం అది. నేను చెబుతున్నా, ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది. నువ్వు వర్ధిల్లుతావు, క్రమక్రమంగా దీవించబడతావు. కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు. తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు, తల్లిదండ్రులను ఆదరించి చూడు, తల్లిదండ్రులను ప్రేమించి చూడు, తల్లిదండ్రులకు సహాయపడి చూడు. వాళ్ళని విసర్జించొద్దు, ఒక్క దేవుడి విషయంలో మినహాయించి. ఆ యేసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసు ప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది, వాళ్ళని పక్కన పెట్టడానికి. అటు కూడా వాళ్ళకి నీ ద్వారా జరగాల్సిన సేవ చేయటమే నువ్వు చేయాల్సిందే. కానీ యేసు ప్రభుని నీతో పాటు నమ్మిన నీ తల్లిదండ్రిని నువ్వు అశ్రద్ధ చేయొద్దు. ఇస్సాకు చెప్తున్నాడు, మందలో చాలా ఉన్నాయి, ఆ మందలో ఒకదాన్ని తీసుకొచ్చి కోసి నాకు పెట్టురా అని చెప్పొచ్చు. ఆ మాట చెప్పాల. నువ్వు వెళ్ళి నీ కష్టార్జితం తీసుకొని రా, అప్పుడు నేను తీసుకొని ఇది నా బిడ్డ కష్టార్జితం తండ్రి అని నా దేవునికి చూపించి అది తిని మనస్ఫూర్తిగా దీవిస్తా అని చెప్పాడు. ఇక్కడ ఆ రహస్యం మీకు ఓపెన్ చేశాం. గుర్తుపెట్టుకొని మీరు అలాగున్న మీ కష్టార్జితాన్ని తల్లిదండ్రులకు దక్కనివ్వండి. ఎంతమంది చేస్తారు? సరి చేసుకుంటాను అన్నయ్య, తప్పకుండా నా తల్లిదండ్రులకు అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి. నీ భర్త సాయం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావా? నెంబర్ 1 సైతాను నువ్వే. నీ భర్త సాయం చేస్తుంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా? ఇచ్చుకో, మొత్తం పంపించుకో. అన్ని తెపాళాలు షర్ట్లు ఎత్తి కొట్టావా? నీ బతుకు బస్టాండింగే. శనక్కాయలు పల్లీలు బఠానీలు నీ బతుకు అట్టయిద్ది, జాగ్రత్త. ముందే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. బాధ్యత నీ భర్తది. నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి, అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ అగచట్లే. నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి. దానికి సపోర్ట్ చేయి. నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి, నువ్వు దీవించబడిన దానివి, నువ్వు 100% ఆశీర్వదించబడతావు. రేపు నీ పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది. కుళ్ళుబోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మ వాళ్ళ నోరు కొట్టావా? నేను గట్టిగా చెప్తున్నా, నీకు అల్యూమినియం బేషన్ ఖాయం. అటు పక్క కుక్క, ఈ పక్క నువ్వు.
యాడికి పోదు, ప్రపంచం ఆడిగిపోయింది, జీవితం ఆడిగిపోయింది, గిర్ర 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 తిరిగి ఆడిగే వచ్చింది. మా నాన్న చాలాసార్లు చెప్పాడు, ఏ జాగ్రత్త, తాతకు పెట్టిన తరతరాలు తప్పదు. కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా, లెక్క చేరు చేతి కొడతా ఉంటారు, ఎగబడతా ఉంటారు, గందరగోళం చేస్తారు. తప్పు. నీ జవసత్వాలు బాగున్నా, నీ శరీరంలో సత్తువున్న తొందరపడి నోరు జారటం కానీ చేయి జారటం కానీ చెయ్యరాదు. వాళ్ళు పెద్దోళ్ళు, బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి, పాపం బలహీనతలు. ఏదో కోపతాపన ఉండబట్టలేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా, స్తోత్రం అనుకో, వెళ్ళిపో. అంతేగాని ఈ ముసలిది ఇంత మాట అంది, నన్ను నేను సంగతి జీవితాన్ని సాధించవాకు. ఓకేనా? క్షమించే అవకాశం వచ్చింది, పోనీ అనుకో, ప్రభువా నీకు స్తోత్రం అనుకో, దాటి వెళ్ళిపో. ఒకనాటికి కాబట్టి ఒకనాటికి ఆమెకే పశ్చాత్తాపం వచ్చి ఏ నోటితో తిట్టిందో ఆ నోటితోనే జనాన్ని చెప్పుకుంటుంది, నా కోడలు బంగారం అమ్మ, రత్నం అమ్మ, నేను ఎన్ని తిట్టినా నా బంగారు తల్లి నన్ను ఒక మాట కూడా అనలేదమ్మా అని చెప్పుకుంటుంది. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవాక. ఉపయోగపడతాయి అని చెబుతున్నానండి, కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, అందరికీ. అప్పుడు ఏమనాలి, మనోడు ఏసావు ఏమనాలా? నానా, పాయింట్లోకి వస్తున్నా, ఆ మ్యాటర్ పక్కన మళ్ళీ వదిలేశారు, తీర్మానం చేశారు. అసలు ఈరోజు తల్లిదండ్రిని వాళ్ళు ఇబ్బంది పెట్టమని తీర్మానం చేశారా? ఎంతమంది చేశారు? చెయ్యకపోతే చెబుతాం ఈ పని, నేను కాలే, దేవుడు చెబుతాడు. ఇస్సాకు ఆ మాట అన్నప్పుడు ఏసావు ఏం చెప్పాలంటే, నానా, నా జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడైన యాకోబుకి ఇచ్చేశాను, ఇప్పుడు వాడు జ్యేష్ఠుడు, వాడు జ్యేష్ఠత్వపు దీవెనలు వాడికి దక్కాలి, ఎందుకంటే నేను చిక్కుడుగాయల కూరకు అమ్మేశాను, దేవుని ముందు ప్రమాణం చేశాను, ఇప్పుడు నేను చిన్నవాడి లెక్కలోకి వచ్చాను నాన్న అని చెప్పాలి. వీడు వాళ్ళ నాన్న గుట్టుగా ఆ మాట చెబితే వీడు గుట్టుగా పోయాడు, ఏటాడి మాంసం తేటానికి గుట్టుగా పోయాడు, ఆ ఆశీర్వాదం కొట్టేయడానికి. వీళ్ళిద్దరు ముచ్చట వాళ్ళు అమ్మింది రెబ్కాగా ఆ చిన్నోడు యాకోబు అంటే ఇష్టం. పిలిచింది, ఏంటమ్మమ్మే, తెలివి లేదు ఏమీ లేదు, ఎట్ట బతుకుతావురా యాకోబు నువ్వు? ఏంటి మమ్మే? ఏంటంటే మీ నాన్న ఆ పెద్దోడిని దీవిస్తాడంట, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను ఆ పిత్తల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది, నేను అది పొందక మునుపు నిన్ను దీవించి వెళ్తాను కుమారుడు అని చెప్పడం నేను విన్నా. వాడు మంచోడు కాదు, వాడికి దక్కకూడదు ఆ దీవెన, అది నీకే దక్కాలి. చూడండి, వాళ్ళిద్దరూ పర్సనల్గా చేసిన పని రెబ్కాకు తెలియదు. రెబ్కా బుద్ధి ఎట్ట మారిపోయిందో చూడు. పెద్ద కొడుకు సపోర్ట్ చేయాలి, ఇద్దరిని కంది ఎవరు? ఆమె మైండ్ ఎటుపోయింది? చిన్నాడి మీదకి పోయింది. చిన్నాడికి చెప్తుంది, ఆ దీవెనలు వాడికి దక్కడానికి నాకు ఇష్టం లేదు, అవి నీకు దక్కేటట్టు చేస్తా, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నావు కాబట్టి. ఆయన పెద్దోడికి చేసుకుంటే నేను నీకు చేస్తా, దా మందలోకి పోయి మేకపిల్లను దాన్ని తీసుకొని రా, నేను మీ నాన్నకి ఎట్లా చేస్తే ఇష్టమో నేను అట్లా రెడీ చేస్తా, చేసే అది తీసుకొని మీ నాన్న దగ్గరికి పోతే ఆయన కళ్ళు కనపడట్లా, కనపడకపోతే ఇంద్ర పిచ్చోడా, పోయి చెప్పు మాంసం తెచ్చాను తిని దీవించమని అడుగు. దీవించమంటే ఇంకేముంది, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యాకోబు అన్నాడు, కొంచెం ఆగు రైద్దు కానీ, కొంచెం ఆగు. యాకోబు అన్నాడు, ఏంది మమ్మే, ఈ కూర తీసుకొని నేను పోవాలా? పోతే ఆయన నన్ను ఏశావు అనుకొని ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడా? నా గొంతు మార్పు తెలియదా మమ్మీ నీకు? వాడి గొంతు నా గొంతు ఈక్వల్ ఉండదు మమ్మీ. ఆయన ఏం తిక్కలోడు అనుకున్నది మా నాన్న. ఆయన ఆవులిస్తే పెగులు లెక్క పెడతాడు. ఆయన గొంతు గుర్తుపట్టి, ఒరే నువ్వు ఏశావు కాదు, నువ్వు యాకోబు అని అన్నాడు, తెలిసిందా? దీవెనలు కాదు మమ్మీ, మొత్తం శాపాలు పెడతాడు. ఎందుకు నా కొంప ముంచుతావు అన్నట్టు, బతక నీవే అమ్మా, ఉండరా పిచ్చోడా. ఆయన కళ్ళు కనపడట్లా, చెవులు కూడా సరిగ్గా వినపట్లా. కాబట్టి అడిగాడు అనుకో, ఎవరినో అన్నాడు అనుకో, నీ పెద్ద కుమారుడైనా ఏశావుని అని చెప్పు. అంతేనటవా? అంతేరా, గుర్తుపట్టలేపో. అమ్మా మళ్ళీ ఒక డౌట్ వచ్చిందే. సరే, స్వరం కళ్ళు కనపట్టలేదు, రూపం చూడడం అనుకుందాం. చెవులు సరిగా వినపట్టలేదు, స్వరం గుర్తుపట్టడం అనుకుందాం. నా కర్మగాలి దగ్గరికి రారా అంటే, ఆ ఏశావుకేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, నాదేమో ఫినిషింగ్ బాడీ. ఇప్పుడు నేను ఈ గెటప్తో పోయి ఆయన ముందు నిలబడితే చూడటం చూడలేడు, వినటం వినలేడు అనుకో,
దగ్గరకు రా కుమారుడా అని నన్ను దగ్గరికి పిలిచి తడివి చూసి నా శరీరం మీద రోమాలు కనపడలేదనుకో, ఖచ్చితంగా శాపాలే వస్తాయి మమ్మీ నాకు. అదే నీ డౌటు, దాన్ని నేను కవర్ చేస్తానని మేక వెంట్రుకలతో ఉన్నటువంటి అది చూడు, అది తొడుగుతుంది చూడండి. వేసుకో వేసుకో, తొడుక్కో తొడుక్కో, అది చూడు. అంతా అసలు మొత్తం స్కెచ్ అంతా ఆవే చేసింది. దగ్గరకు పోయినప్పుడు ఇదిగో చేతులకి, ఒంటికి తొడుగుతుంది. ఆయన చేతులతో తడివినప్పుడు ఈ మేక వెంట్రుకలు కలిగింది, ఆయనకు టచ్ అయినప్పుడు ఏశావు చేయ అనుకుంటాడు. అది ఇస్సాకు తడుగుతూ, యాకోబు అనుకున్నంత పని జరిగింది. ట్రై చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, గుర్తుపడతారు, కళ్ళు మూసాం ట్రై చేస్తుంది, పక్కాగా ఫిక్స్ అయిపోయింది. చూసావా రేపుక, వాళ్ళ నాన్న ప్లేస్లో ఆమె తడివి చూస్తుంది. ఇప్పుడు సూపర్గా మోసం చేయొచ్చురా మీ డాడీని, పో అన్ని రెడీ చేసి ఆ కూర తీసుకొని ఇచ్చి ఇంక బొమ్మంటుంది. చూడండి, గమనించండి, చూస్తారా కాసేపు, ఏమన్నా అవసరం లేదుగా, నేను చెప్తా వినండి. రెడీ చేసి పెద్ద ఆయన దగ్గరికి పంపించింది. ఇస్సాకు దగ్గరికి పోయాడు. ఎవరది అన్నాడు. నేను నానా నీ పెద్ద కుమారుడైన ఏశావుని అన్నాడు. ఏశావా, ఇంత తొందరగా నీకు వేట దొరికిందా నా కుమారుడా? అవును, వేటాడి తీసుకొచ్చాను. నీ దేవుడైన యెహోవా నా కార్యమును సఫలం చేశాడు. నా ముందుకి వెంటనే జంతువు వచ్చేటట్టు చేశాడు. నేను దాన్ని వధించి ఇదిగో తీసుకొచ్చాను. స్వరం ఏదో తేడా ఉన్నట్టు, దగ్గరగా రా నాయనా అన్నాడు. దగ్గరకు వస్తే తడివి చూసి, స్వరము యాకోబుదే గాని చేతులు ఏశావే. అయినా ఈ స్వరంతో ఈ చేతులతో నాకెందుకు? యెహోవా ఆశీర్వదించిన సువాసన ఎవరి దగ్గర ఉందో దాన్ని గుర్తుపట్టి నేను దీవిస్తానని దగ్గరకు పిలుచుకున్నాడు. గుండె కొట్టుకుంటాను ఇక్కడ. వెంటనే బ్లెస్ చేయలా. మోసం చేస్తున్నాడు తండ్రిని. చేతుల మీదకి వస్తాడు చూడు. రైట్, స్వరం యాకోబుదే గాని చేతులు ఏశావే. తృప్తి చెందాడు. ఆ తర్వాత దగ్గరకు పిలిచి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలె ఉన్నది అని అదిగో బ్లెస్ చేస్తాడు. ఇక చేతుల నుంచి ఇక ఆ బిడ్డను దీవిస్తాడు. ఆకాశపు వర్షము, ఆకాశపు మంచు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ తల్లి కుమారులు నీకు దాసులు అవుతారు, నువ్వు వారి మీద ఏలికవవుతావు అంటాడు. తల్లి కుమారులు దాసులు అవుతారంటే అర్థం ఏంటో తెలుసా? నీ తర్వాత పుట్టిన వాళ్ళు, నీతో పాటు పుట్టిన వాళ్ళంతా నీకు దాసులు అవుతారు. వాళ్ళందరికీ నువ్వే పెద్దవైపోతావంటే యాకోబే పెద్దోడైపోయాడు. అయిపోయిందా? మోసం చేశాడు, ఆ దీవెనలన్నీ పొందాడు, వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వస్తాడు. ఆ వీడియో అవసరం లేదులే, ఏశావు వస్తాడు. ఏశావు వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు, మళ్ళీ ఎవరినో అంటాడు. నేను తండ్రి, నీ పెద్ద కుమారుడైన ఏశావుని. ఏశావు స్టన్ అయిపోతాడు. ఏశావేంటి, ఇందాక వచ్చింది ఎవరు వచ్చారు తండ్రి? నిజం చెప్పు, నువ్వు ఏశావా? అవును, నేను ఏశావునే. ఆ వేటాడటానికి ట్రై చేశాను, లేట్ అయింది, ఇప్పటికి దొరికింది, దాన్ని వండుకొని తీసుకొని వచ్చాను. అబ్బా, వాడి పేరు వాడికి తగిందేరా అన్నాడు. ఎవడి పేరు? వాడి పేరు వాడికి తగిందేరా. వాడు నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలన్నీ కొట్టుకొని పోయాడురా. నేను నిజముగా వాడిని దీవించాను రా మనస్ఫూర్తిగా అన్నాడు. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కుని స్వతంత్రించుకున్న వాడికి ఆ దీవెనలు కూడా స్వతంత్రించబడతాయి. ఆ హక్కును తిరస్కరించిన వాడికి ఆ దీవెనలు కూడా దక్కలేదు. చూడండి, యేసు ప్రభుని హత్తుకున్న వాడికి ఆయనతో పాటు అన్ని దీవెనలు లభిస్తాయి. సంపదల గని యేసును విసర్జించిన వాడికి
ఆయనకు సంబంధించిన దీవెనలు కూడా పోగొట్టుకుంటాడు దరిద్రుడు. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. హల్లెలూయా. పాటలకి ఎక్కువ టైం లేదు, అందుకే మాటలు ఉన్నాయి. అందుకని దేవునికి స్తోత్రం. యేసుని కలిగి ఉన్నవాడు ఆ దీవెనలు కూడా స్వతంత్రించుకుంటాడు. యేసును వదిలేసుకున్నవాడు, సంపదల మూట, సంపదల గని అయినటువంటి యేసును వదులుకున్నవాడు అవన్నీ పోగొట్టుకుంటాడు. ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అనమాట. ఇహమందును పరమందును కూడా పక్క వదిలిపెట్టుకోవద్దు, ఆయన్ని పోగొట్టుకోవద్దు. ఆయన్ని హత్తుకొని ఉన్నవారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి 2 పేర్లు. ఒకటేమో కాళ్ళు పట్టుకునేవాడు, మడిమ పట్టుకునేవాడు. రెండవది మోసగాడు. తండ్రిని మోసం చేసి ఆ బ్లెస్సింగ్స్ అన్ని పొందుకున్నాడు. ఒక దశలో మోసం చేసుకుంటూ పోయాడు, మరో దశలో మోసపోతా వచ్చాడు. ఇది యాకోబు జీవితం. గమనించాలి, ఇది మనుషులు మనిషికి పెట్టిన పేరు. ఏమని? మడిమను పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు, మోసాలు చేసేవాడు, మోసగాడు అనే పేరు. సార్థక నామధేయుడయ్యాడు యాకోబు. పక్కన పెడదాం. 3 రకాలుగా మనిషికి పేరు వచ్చిందని చెప్పాను. ఒకటి, మనుషులు మనుషులకు పెట్టే పేరు, అయిపోయింది, స్తోత్రం. రెండవది, మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. దీనికి కూడా బైబిల్లో స్టోరీ ఉంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, బైబిల్లో తెలుసులే. భార్య, భర్త, 2 కొడుకులు. ఆ ఫ్యామిలీ మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. రూతు గ్రంథములో నయోమి అనే మనిషి తన ప్రజలు ఆమెను నయోమి 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 అని పిలుస్తుంటే ఆమె ఏమందో తెలుసా? నన్ను నయోమి అని పేరు పెట్టి పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని కోరుకుంది. మారా అను మాటకు చేదు అని అర్థం. ఏమని పిలవమని కోరిందో తెలుసా? మారా అని పిలవమంది. ఆమె పెట్టుకుంది పేరు. ఎందుకు అలా పిలవమందో తెలుసా? వాళ్ళున్న ఊరు బెత్లెహేము. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. బాగా వినండి, అందరూ వినండి. కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? ఖడ్గం ఎందుకు వచ్చింది? క్షామం ఎందుకు వచ్చింది? దరిద్రత ఎందుకు వచ్చింది? కార్యాల్లో విఫలత ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చిందండి? దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? వాక్యంలో రాయబడి ఉంది, తీసి చూస్తే ధన్యులే. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అన్నాడు పేతురు పత్రికలో. దేనికి వారసులం అవడానికి పిలువబడ్డాం మనం? అందరు చెప్పండి. మనం శాపగ్రస్తులంగా ఉంటాం, దేవుడికి ఇష్టమా? ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటాం, దేవుడికి ఇష్టమా? మనం తలగా ఉంటాం, దేవునికి ఇష్టమా? తోకగా ఉంటాం, దేవుడికి ఇష్టమా? తలగా. మనల్ని ఆశీర్వాదానికి వారసులవుటకు పిలిచాడని పేతురు రాసిన పత్రిక 3:9. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి ఎప్పుడు. మన దేనికి వారసులకు పిలువబడ్డాం? అసలు కాదు, పెద్దగా చెప్పండి. ఎడిపోయారు ఇందాక, మరి నోటు కొనుక్కుంటారు. ఆశీర్వాదమునకు వారసులం. దీవెనకరంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలని మనల్ని పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. తర్వాత పాడదాం, టైం లేదు. శాపంలోంచి ఆశీర్వాదంలో పిలిచాడు. ఇశ్రాయేలీయులను కూడా ఆశీర్వదించబడిన వారే, వాళ్ళని కూడా ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మరి వాళ్ళు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఆశీర్వదించబడాల్సిన వాళ్ళ బ్రతుకుల్లో కరువు ఎందుకు వచ్చింది? క్రైస్తవ పుట్టక పుట్టి క్రైస్తవులమని చెబుతూ క్రైస్తవ మార్గంలో పెరుగుతూ
పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని క్రీస్తు పేరు చెప్పుకుంటూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? సిద్ధాంతి దగ్గరికి పోతారు. ఇంట్లో ఎంత సంపాదించినా సంపాదన నిలబడట్లేదండి. ఎందుకు నిలబడట్లేదు అంటే, సోదికి పోతే శుద్ధులు తరుగా అని సిద్ధాంతి దగ్గరికి పోతే వాడు వాస్తు తేడా మాట్లాడతాడు. అన్యులు కాదు, దేవుణ్ణి ఎరిగినోళ్ళు, దేవుని పిల్లలు ఇల్లు పగల కొట్టుకుంటున్నారు, చండాలం చేసుకుంటున్నారు. కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. మాకెవరో చేతబడి చేశారు, మాకేం చేసినా ఎక్కి రావట్లేదు, మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయని గుట్టుగా మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు. జీవం గల దేవుడు యేసు ప్రభువు ఈ మంత్రగాళ్ళు, వాస్తోళ్ళు, జ్యోతిష్కులు, మాసచర్య మొత్తం కలిసి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందింది ఈయన దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. సిగ్గు శరం ఉందండి? సిగ్గు శరం ఏమన్నా ఉందా? జీవం గల దేవుని దగ్గర దొరకని సహాయము, సమాధానం అన్యుల దగ్గర దొరికిద్దా నీకు? కానీ పోయేవాళ్ళు ఉన్నారా లేదా? చెప్పరేమండి, ఉన్నారు. వాళ్ళకి సిగ్గు రావాలని చెబుతున్నాను నేను, సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను చెబుతున్నా, ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి, కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు. అది సాధ్యం కానే కాదు. ఆయనే లేపాలి, నిన్ను పడగొట్టిన వాడే నిలబెట్టాలంటే నువ్వు ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన వైపు మళ్ళుకోవాలి. ఈ భార్యాభర్త ఏం మీటింగ్ చేశారో తెలుసా? ముఖ్యంగా భార్య ఈ ప్రాంతం అంతా కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. పనులు లేవు, ఉపాధి లేదు, పంటలు పండట్లేదు. మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. ఈ ఊరోళ్ళ దరిద్రం మనకు కూడా అంటుకుందే. ఈ ఊర్లోనే ఉంటే పోతాం, అందుకని మనం వేరే ఊరు పోదాం, అక్కడ సంపాదిద్దాం. నేను చెబుతున్నా, దేవుడు నిన్ను దీవించకపోతే 100 దేశాలు తిరుగు, 100 ఊళ్ళు తిరుగు, దరిద్రమే కానీ బాగుపడటం ఉండదు. నువ్వు ఇక్కడ కాదు, హైదరాబాద్ పో, అమెరికా పో, నువ్వు ఆస్ట్రేలియా పో, సింగపూర్ పో, జపాన్ పో, పాకిస్తాన్ పో, ఇంకో స్థానం పో, యాడికన్నా పో, బెంగళూరు పో, నువ్వు సింగపూర్ పో, యాడికన్నా పో. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఉన్న చోటని నీకంత అన్నం దొరికిద్ది, నీకంత ఆశీర్వాదం దొరికిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సఫలమవుతావు. నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా అక్కడ దీవెన నీకు ఎదురొచ్చింది. దేవుడు కృప చూపకపోతే బతుకుదామని పోయిన నువ్వు బతుకునే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. బాగా చెవులు రిక్కించుకొని వినండి. కొంతమందికి ఇప్పటికే అనుభవం అయింది. ఇప్పుడు దరిద్రం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ తేడా పడ్డాం, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాను. బెత్లెహేం వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఏ ఊరు పోలా. ఈ ఫ్యామిలీ మాత్రం బతుకుదాం అనుకొని, నయోమే ఏంటండి, ఏంటి ఆలోచన చెప్పరేంటి? ఏం చేద్దాం నయోమే? ఊరోళ్ళు తింటే తిందాం, ఊరోళ్ళు పస్తుంటే ఉందామే. ఇంకో చోటకు పోతే మన దేశం, మన ఊరు, మన ప్రాంతం, మన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? మన దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? ఇట్లాంటి మాటలు మాట్లాడతావు. ఎక్కడ ఉంది కాస్త అనుకూలత అనేది చూడవు. నేను అనుకున్నా, మోయాబు ప్రాంతంలో పుష్కలంగా ఉందంట సమృద్ధి. ఈ కరువులో ఇక్కడుండి సచ్చే కన్నా మోయాబు ప్రాంతం పోతే మనం బ్రతుకుతాం, మనం పిల్లల్ని బ్రతికించుకుంటాం. నా మాట వినండి అని. మరి ఏం మీటింగ్ జరిగిందో, ఏం సంగతో రేపు నయోమిని అడగాల. ఖచ్చితంగా నేనైతే గ్యారెంటీగా అనుకుంటున్నాను, నయోమే ప్రోత్సహించింది ఈ పాయింట్ కని ప్రోత్సహించింది. బాగా వినండి. ఇందాక చెప్పిందేమో ఆదికాండంలో స్టోరీ, ఇప్పుడు చెప్పిందేమో రూతు గ్రంథంలో స్టోరీ. మీకు తెలుసు, అందుకే రెఫరెన్స్లు చూపించట్లా. మీరు కూడా చాలా కాలం నుంచి ఇని ఉన్నారు. సరే, ఈమె పోడుబడలేక ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లలు ఎక్కడికో ఎందుకు మమ్మీ వెళ్ళేది, ఇక్కడుండి ఇక్కడే మనం ఏదన్నా తిప్పలు పడదాం మమ్మీ అంటే, ఉండండిరా మీకు తెలియదు, మీరు కూడా ఆయన తోడుపోయిన వాళ్ళే, మొత్తం అందరే నా కర్మ కొద్దీ, పదండ్రా ఆడబోతే బతుకుద్దాం, పనులు ఉంటాయి, పంటలు ఉంటాయి, అది ఇది అని చెప్పింది. మొత్తం సట్టుబుట్టు కట్టారు, బయలుదేరారు. ఊరు మొత్తం చూసింది వీళ్ళు బయలుదేరిపోవటం. ఎందుకు వెళ్తున్నారు? మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కరువుతో మేము ఇబ్బంది పడుతున్నాం. మనం దేవుని వైపు తిరుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, క్రమాన్ని దిద్దుకుందాం. దేవుడు తప్పకుండా కనికరించి మళ్ళా ఆశీర్వదిస్తాడు, వర్షం పంపిస్తాడు, పంట పండేటట్టు చేస్తాడు, ఆహారం దొరికేటట్టు చేస్తాడు. మనం తప్పుడు జీవితాన్ని దిద్దుకోవాలి, కానీ మనం అడ్రస్ మారితే మాత్రం బతుకు మారిద్దా? వాళ్ళు అన్నారు. పాపం వాళ్ళు సలహాలు చెప్పారు. ఊరోళ్ళ సలహాలు ఇంటే ఊరకనే పోతామని అనుకుని నయోమి హడావుడి చేసింది, పోయారు. మోయాబు దేశానికి పోయారు.
మోయాబు దేశంలో బ్రతుకుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత బెత్లెహేములో ఉన్న కరువు మోయాబులో లేదు, కానీ మోయాబు దేశానికి పోయిన తర్వాత కొద్ది కాలానికి నయోమి భర్త చనిపోయాడు. ఏదో బలహీనత వచ్చింది, సడన్గా చనిపోయాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళు చేసింది, మహులోను కిల్యోను, వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. అదేమి చిత్రమో, కొద్ది రోజులకొకడు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. భర్త పోయాడు, పిల్లలు పోయారు. భర్త పోయినప్పుడన్నా ఆలోచన చేసుకొని పిల్లల్ని తీసుకొని రిటర్న్ అవ్వాలిగా, సరి చేసుకోవాలిగా, మారు మనసు పొందాలిగా. అవలా ఇక పిల్లలు కూడా పోయారు. ఇద్దరు కోడళ్లను అత్త మిగిలారు. అత్త నయోమి, ఒక కోడలు ఓర్ప, ఒక కోడలు రూతు. చివరికి ఆలోచించుకుంది నయోమి, దేవుడు నన్ను వదల్లా, అక్కడుంటే చస్తామని ఇక్కడికి వచ్చి బతుకుదామంటే ఏ చావు వచ్చిందని భయపడ్డాం, అదే చావు ఇక్కడ వచ్చింది. అక్కడ వచ్చింది అనుకున్న చావు ఎక్కడొచ్చింది? మోయాబు దేశంలో వచ్చింది. వచ్చేటప్పుడు సమృద్ధి గలదానిగా వచ్చాను, భర్తతో పిల్లలతో కుటుంబంగా వచ్చాను. ఇప్పుడు ఒంటరి కత్తెనైపోయాను. ఈ మోయాబు దేశంలో ఆడపిల్లల్ని చేసుకున్నాను. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? బతుకుదామని వచ్చి అన్ని కోల్పోయాను. ఇప్పుడు నేను ఇక మారు మనసు పొందుతున్నాను. నా ప్రజల దగ్గరికే వెళ్తాను, నా దేవుడి దగ్గరికే వెళ్తాను, నా పితరులున్న స్థలానికే వెళ్తాను. బతికితే బతుకుతాను, చస్తే చేస్తాను అక్కడే అని నిర్ణయానికి వచ్చి మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొంది కోడళ్ళ దగ్గరికి పిలిచి కోడళ్ళతో మాట్లాడుతుంది. అమ్మా ఓర్ప, నేను ఒక సలహా చెప్తా, చెయ్యి. నాకా కొడుకు లేడు, నేనా ఇంకో జీవితాన్ని నీకు ఇవ్వలేను. నా మాటిని మీ పుట్టింటికి వెళ్ళిపో. మీ అమ్మ మీ నాన్న నిన్ను చేర్చుకొని నీకేదో తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తారు. నా బతుకేటు మోడైపోయింది, నీ బతుకెందుకు అట్ట కావాలమ్మా? నా మాటిని, నేను చెప్పినట్టు ఎల్లు తల్లి అంది. వెంటనే ఓర్ప సంతోషించి, నువ్వు అత్తవి కాదమ్మా, నువ్వు అమ్మవి అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తుందామా. పాపం ఏమందే ఆమె పోయింది. తర్వాత రూతుని పిలిచింది. మా రూతు రారా తల్లి. రూతు దగ్గరికి వచ్చింది. రూతు, నేను ఒక సలహా చెప్తా, చేస్తావా? చెప్పత్తమ్మా. ఏంటి? నా మాట విని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళమ్మా. నేను చేసుకున్నది నేనే అనుభవించాలి, నేను చేసుకున్నది నేనే అనుభవించాలి. నాకు ఈ పరిస్థితి న్యాయమే. మీకెందుకమ్మా ఈ శాపం? అదిగో నీ సోదరి ఓర్పజుడు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. నీ పుట్టింటికి పోతే నీకు తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తాను. నాలాగా మోడుగా నీ బతుకు మారిపోకూడదు, నీ బతుకు పచ్చగా ఉండాలమ్మా. నువ్వు ఆశీర్వదించబడాలి. నా మాట వినమ్మా, వెళ్ళిపో అని చెప్పేసింది ఓపెన్గా. నయోమి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, దేవుడున్న ప్రదేశానికి నేను వెళ్ళాలని తన మనస్సుని స్థిరపరచుకుందో, దేవుడు మళ్ళా నయోమి జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు. రూతుకి నయోమి మీద దయ పుట్టేటట్టు చేశాడు. రూత్ ఏమందో తెలుసా? అత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చినప్పుడు సంతు గలదానివిగా భర్తను కలిగి వచ్చావు, పిల్లల్ని కలిగి వచ్చావు. ఇక్కడికి వచ్చి మొత్తాన్ని కోల్పోయావు. ఆమె కూడా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతే ఒంటరి కత్తెగా నీ జీవితం ఎక్కడ రాలిపోతావో తెలియదు. నాకు నువ్వు, నీ కుమారుడు ఉన్నంత వరకు నాకు నువ్వు అత్తవి. ఆయన ఎప్పుడైతే నిద్రించాడో అప్పటి నుంచి నీవు నాకు అమ్మవు అనుకుంటున్నాను. నేను, నువ్వు నాకు మా అమ్మవు అనుకుంటున్నాను, మా అమ్మవు అనుకుంటున్నాను, నేను నా తల్లివి అనుకుంటున్నాను. మరణమే తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. నువ్వు వెళ్తానన్నావుగా, నేను వస్తాను నీతో పాటు. నువ్వు ఉన్న చోట నేనుంటా, నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నన్ను వెళ్ళు అని మాత్రం అనొద్దు. ఈ దశలో నిన్ను వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకొకటి ఉండదు అని అతని పట్టుకొని అలా ఏడ్ చేసింది.
బాధపడకు ఋతు. ఈ మాటలు స్థిరమని నయోమి తలపోసి తనతో వెళ్ళడానికి రూతుకి మనసు స్థిరమైందని ఎరిగి అత్త కోడళ్ళు బయలుదేరారు. వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళింది. మళ్ళా ఉన్న ఊరికి వచ్చేటప్పటికి మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చేస్తుంది. ఆ ఊరి వీధుల్లో ప్రజలు కనపడతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కరువులో ఉన్నారు, కానీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు సమృద్ధితో ఉన్నారు. పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, మంచి పంటలతో ఉన్నాయి, సమృద్ధి పంటలతో ఉన్నాయి. అవి తిరిగి రిటర్న్ అయిన తర్వాత ఆ వీధుల్లో గుండా నడుచుకుంటూ వస్తుంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మనిషి నయోమి గదు, మన నయోమేగా, మన నయోమి గదు అని అందరూ నయోమే 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 ఎలిమెలెకేడి, మహ్లోనేడి, కిలియోనేడి, ఏరి పిల్లలేరి, నీ భర్త ఏడి, నయోమే మాట్లాడవే, సంతు గలదానిగా భర్తను గలదానిగా పోయావు, ఒంటరిగా వస్తున్నావేంటి అంటే పెద్దగా ఏడ్చింది. తన ప్రజలను చూసి ఏడ్చి, నన్ను నయోమి అని పిలవకండి, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడు, నన్ను మారా అని పిలవండి. నా జీవితం మధురంగా లేదు, నా బ్రతుకు మధురంగా లేదు, నా బ్రతుకు చేదైపోయింది, నా బ్రతుకు మారా అయిపోయింది. ఇది నాకు నేను ఇచ్చుకుంటున్న పేరు మారా. వాళ్ళు ఏడ్చారు. అయ్యో వాళ్ళు చనిపోయారు. అవును. రూతుతో నయోమి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది, తన ఇంటికి వెళ్ళింది. ఇల్లు పాడుబడి ఉంది. అలాగే వెళ్ళిపోయి అతను ధైర్యపరిచి రూతు చకచక ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరిగి వేసుకుంటుంది. అలాగే వెళ్ళిపోయి ఇంటిని శుభ్రపరిచి అత్తకు ధైర్యం చెప్తా అంటుంది, నువ్వు ఇక్కడ ఉండు, పొలానికి నేను వెళ్తా, నేను కష్టపడతా, గింజలు తెస్తా, వండుకుందాం, నిన్ను నేను చూసుకుంటాను అత్తమ్మా, నువ్వు దిగులు పడవాక అత్తమ్మా, పదే పదే అవి తలుచుకొని కృంగిపోవాక అత్తమ్మా, నువ్వు మారావి కాదు, జీవం గల దేవుడు మన బ్రతుకుని మధురంగా మారుస్తాడు. మీకు తెలుసా, తన కొడుకులు బ్రతికుండి, తన భర్త బ్రతికుండి, వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు జీవించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. వాళ్ళ చరిత్ర బైబిల్లోకి రాకపోతుండే. కానీ ఈరోజు నయోమి జీవితం ఒక మలుపు తిప్పాడు దేవుడు. ఈ రూతు వల్ల ఈ నయోమి చరిత్ర బైబిల్ గ్రంథంలోకి వచ్చింది. రూతు వల్ల. ఎందుకంటే రూతు నీతిమంతురాలు. రూతు దేవుని దృష్టికి ఆమోదం పొందింది. అన్యురాలే గాని దేవుడి చేత ఆమోదం పొందింది. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆమె కంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టు చేశాడు. దావీదుకు తాతం ఎవరో తెలుసా? మీరు దావీదు కుమారుడా అంటే ఆ దావీదు తాతం ఎవరో తెలుసా? రూతమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు బోయజునందు ఎవరిని కన్నది? ఎవరినొకరిని కందా? అరే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇంకా పెద్ద లాంగ్ ఏం లేదు. రూతుకి బోయజు ద్వారా ఓబేదు పుడితే ఓబేదు యెషయిని కన్నాడు. ఓబేదు ఎవరో తెలుసా? యెషయి తండ్రి. యెషయి ఎవరో తెలుసా? దావీదు తండ్రి. ఓబేదు దావీదు తాత. రూతం ఎవరో తెలుసా? దావీదు తాతకు అమ్మ, తాతమ్మ. ఈ దావీదు ఎవరో తెలుసా? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడుగా యేసు ప్రభు కూడా దావీదు కుమారుణ్ణి అనిపించుకున్నాను అన్నంత ధన్యత పొందిన దావీదు, రాజైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు, దీర్ఘదర్శి అయిన దావీదు, ప్రవక్త అయిన దావీదు. బా మలుపు తిరిగిందా లేదా? మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా
ప్రియులారా, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నారు, తర్వాత ఎవరు వీక్షించబోతున్నారు, అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను. ఒకటి, మనుషులు పెట్టిన పేరు. రెండు, మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. దరిద్రులని, శాపగ్రస్తులని, హీనులని, దీనులని మనుషులు తమకు తాము తమ స్థితిని బట్టి పేర్లు పెట్టేసుకున్నారు. నయోమి అయితే మారా అని పేరు పెట్టుకుంది. కానీ నా దేవుడు, మీరు గమనించండి, దేవుడు కూడా పేర్లు పెడతాడు. దేవుడు కూడా పేర్లు పెడతాడు. కాళ్ళు పట్టుకునేవాడు, మోసగాడు అని పిలిపించుకున్న యాకోబుని యెబ్బోకు రేవు దగ్గర దర్శించి యాకోబుని ఏమడుగుతాడు తెలుసా? నీ పేరేంటని అడుగుతాడు. ఒక పట్టాను చెప్పడం, నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతానని పెనుగులాడతాడు. చివరికి లాభం లేదని తొడగూడు మీద కొట్టి, గూడు వసలు కొట్టి యాకోబుని బలహీనుండి చేసినాక కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. భార్యలో ఆనందం ఉందనుకున్నాను, పిల్లల్లో ఆనందం ఉందనుకున్నాను, డబ్బులో ఆనందం ఉందనుకున్నాను, మందల పశువుల్లో ఆనందం ఉందనుకున్నాను. ఇవేవి నిజమైన ఆనందాలు కావు. నిజమైన ఆనందం నీలో ఉంది, నీతో ఉంది గనక నాకు నువ్వు కావాలి. నీ ద్వారా వచ్చే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నన్ను దాటిపోవద్దని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అప్పుడు అడిగాడు, నీ పేరేంటని. అప్పుడు చెప్పాడు, నేను యాకోబునయ్యా. నా బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు, కాళ్ళు పట్టుకునే బతుకు, మోసం చేసిన బతుకు. నిజమే, నీకు తెలుసు. తిరిగి ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని మందల పశువుల్ని పంపించి, మా అన్న కోపంగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో చూసి కనుక్కోండి. ప్రాణ భయం, కాళ్ళు పట్టుకునే పరిస్థితి, కాళ్ళు పట్టుకునే బతుకున్నది, మోసం చేసుకునే బతుకున్నా. ఇలాంటి జీవితంలో నన్ను వదిలిపెట్టిపోతావా? నన్ను ఆశీర్వదించవా? ఈ అనుభవాల్లోంచి నన్ను బయటికి తీసుకొని రావా? కన్నీళ్లతో యాకోబు దేవుని పాదాలు పట్టుకునేసరికి దేవుడు ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? బాధపడవాక, నీ మారు మనసు నేను అంగీకరిస్తున్నా, నీ పశ్చాత్తాపాన్ని నేను అర్థం చేసుకున్నా, ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నాను. మనుషులు నీకు 2 పేర్లు పెట్టారు. మడిమ పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు మోసగాడనైతే ఇప్పుడు నీవు నాతో పెనుగులాడి గెలిచావు గనుక నీకు క్రొత్త పేరు ఇస్తున్నాను. నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. ఇక నుంచి నీకు ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త పేరు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. మారిన వ్యక్తులకు నా దేవుడు ఇచ్చినటువంటి పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి నువ్వు గెలిచావు, అంతే. ప్రియులారా, మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు, నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది, నా కుటుంబం కూడా. ఆ పేరేందో తెలుసా? దరిద్రుడు. దరిద్రుడు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు. దరిద్రుడు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా. మాకు ఇచ్చిన పేరు దరిద్రులు, దౌర్భాగ్యులు. జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని పిలవలా. ఏమని పిలిచాడో తెలుసా? అరే, సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా, సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా, ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా. నా పేరుకి ఏంటది అర్థం తెలుసా? సమాధానమునకు రాజు. షాలేము రాజు. నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను, సమాధానానికి రాజు. సమాధానానికి రాజు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానమే కాదు, నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం, సమాధానం, అనేక కుటుంబాలకి సమాధానం, కుటుంబాలకి సమాధానం నేను ఇస్తా. ఇది నేను మాట చెప్పడం కాదు, నా జీవితంలో ఇది అనుభవం అయింది. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా? మీ పరిస్థితులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? మోడు బారిపోయి ఉన్నాయా? మారా అనుభవాల్లో ఉన్నాయా? చేదైన అనుభవాల్లో ఉన్నాయా? మారు మనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగో. ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఒక క్రొత్త పేరు,
నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పటికే బాప్తిస్మం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారలారా, నీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి. రక్షణ ఎరిగి కూడా, రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి. నా తండ్రి యాకోబుకి ఇశ్రాయేల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. మారు మనసు పొందు, జీవితాన్ని దిద్దుకో, పరివర్తన చెందో, పశ్చాత్తాపమునందు మార్పు చెందు. రాబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి. నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా, రేపు అక్కడ పోయి నాకు ఇంకొక పేరు ఇస్తాడంట. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని రాతినిత్తును, దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, అది పొందిన వానికి తప్ప ఇంకొకటికి తెలియదు అన్నాడు. ఇక్కడ పేరు పొందా ఇంకేం పేరు పొందుతాను అనుకుంటున్నారా? లేదు లేదు, అక్కడ ఉంది. మళ్ళా శోధనల పరీక్షలతో, అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా? అట్లయితే జయించు, అధిగమించు. జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది. దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది, నాకు రేపు యేసయ్య ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది. నీకు కూడా దక్కింది. విశ్వాసాన్ని వదిలిపెడతావా? దేవుడు శిక్ష చేస్తుంటే, దేవుడు గద్దిస్తుంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా? ఏ ఊరు పోతావు? ఏ ప్రాంతానికి పోతావు? ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు? నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకుండా వదిలిపెట్టడు. ఆ తోముడు వద్దనుకుంటావా? ఇక్కడే మారు మనసు పొందావు, జీవితాన్ని దిద్దుకో. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను. నేను మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వెళ్ళి 2002 ఏప్రిల్ 17వ తారీఖున ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ బాప్తిస్మల సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్తోనే వెళ్ళాను. ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను. కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నిటినీ ఆయన రక్తంతో కడిగి నాకు షాలేము రాజు అనేటువంటి ఒక క్రొత్త పేరునిచ్చి, నీతికి సమాధానానికి రాజు అని అర్థం వచ్చేటువంటి ఆ పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకో ఆ పేరే నాకు అనుగ్రహించాడు. సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు. ఈ సమాధానం నీకు కావాలా? సమాధానం, ఆ క్రొత్త పేరు నీకు కావాలా? అట్లయితే క్రొత్త జన్మ అనుభవంలోకి నువ్వు రావాలి. అన్నా, నాకు అర్థమైంది స్పష్టంగా, ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను వస్తాను. నాకు యేసు కావాలి, యేసుతో జీవితం కావాలి అంటావా? నీ బాప్తిస్మపు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. నీ బాప్తిస్మపు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. ఎక్కడైతే చేతులు ఎత్తారో అలా లేచి నిలబడండి. నీ బాప్తిస్మం కోసం ప్రార్థన చేస్తా. మారాలి జీవితం, క్రొత్త జీవితపు అనుభవంలోనికి రావాలి, నూతన సృష్టిగా మారాలి. మనుషులు నీకు ఇచ్చిన పేరు లేదా నీకు నువ్వు పెట్టుకున్న పేరు, నీ సమాజంలో వీడొక తాగుబోతోడు అనే పేరు పొందావేమో, తిరుగుబోతోడు అనే పేరు పొందావేమో, పనికి మాలినోడు అనే పేరు పొందావేమో, పనికి మాలింది అనే పేరు పొందావేమో, లేకపోతే ఇంకా ఏమేం పేర్లు పొందావో, దరిద్రుడని పొందావేమో, దౌర్భాగ్యురాలని పొందావేమో, విధవా అనే పేరు పొందావేమో, విధవా అనే పేరు పొందావేమో. నా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి ఒక నూతనమైన పేరుని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ నూతనమైన పేరు నీవు స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి పైకి లేచి నిలబడ్డావు. నీకోసం ప్రార్థన చేస్తా. నీ సిద్ధపాటు నిజమైతే, నువ్వు నిజంగా రక్షణ పొంది ఆ క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటే, రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తిస్మాలు. రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తిస్మాలు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా నువ్వు వచ్చేసాయి. ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో, లేకపోతే అంతం రా.
ఈ 2 రోజుల్లో నీకు అవకాశం ఉండి అనుకూలత ఉంటే ఒక రోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలు ఒప్పుకో. ఉపవాసం ఉండే ఛాన్స్ లేదా? సరే, తినైనా సరే ఒక రోజు ప్రార్థనలో గడుపు. వచ్చేసాయి. ఏ రోజు వస్తావు? బుధవారం. దేవుడిచ్చే ఆ నూతన జీవితం నీకు కావాలనుకుంటే బుధవారం బాప్తిస్మాలు ఉన్నాయి. సిద్ధపడు ఆ నూతన జన్మ అనుభవంలోకి. నేను పొందిన ధన్యతలకు కూడా రా. ఆమేన్. ఇదే పిలుపు, ప్రార్థన. ఆ నిలబడ్డ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది ఒక మంచి తీర్మానానికి వచ్చారు. వాక్యాన్ని అనేక మంది వింటారు. కొంతమంది ఇటు విని ఇటు వదిలేస్తారు. కొంతమంది వాక్యాన్ని దేవుని మాటగా గౌరవించి హృదయంలోనికి భయంగా తీసుకుంటారు. తీసుకున్నోళ్ళు ధన్యులు. వాక్యాన్ని పెడచెవిన పెట్టిన వాళ్ళు అన్యులు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి అనేక మంది బిడ్డలు ఈరోజు మారు మనసు పొంది బాప్తిస్మానికి తీర్మానం చేసుకున్నారు. మారా అనుభవంలో వారు ఉన్నారు. చేదైన అనుభవంలో వారు ఉన్నారు. వారు నయోమి మధురమైన అనుభవంలోనికి వారు ప్రవేశించాలి. సమాధానపు అనుభవంలోనికి ప్రవేశించాలి. దీవెనకరమైన అనుభవాల్లోకి వారు ప్రవేశించాలి. వారి మీద నుండి శాపమును తొలగించు యేసు నామములో. నీ రక్తముతో కడుగు. వారి సిద్ధపాటును స్థిరపరిచి బుధవారం రోజున ఈ ఆత్మలన్నీ యేసు నామములో రక్షింపబడును గాక. ఆమేన్. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో కొంతమంది అన్న బుధవారం దాకా నేను ఉండలేను, ఎందుకంటే ఆ రోజు నేను కలవలేను, నేను చాలా దూరం నుంచి వచ్చానని ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే ఈ కూటమి అయినాక బాప్తిస్మాలు ఇస్తాను. అలా సిద్ధపడిన వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడవచ్చు. కూటమి అయిన తర్వాత ఇస్తాను. కూటమి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నిలబడండి, కూర్చోండి. లేదన్నా నేను బుధవారం సిద్ధపడే వస్తానంటే సిద్ధపడండి, మీ ఇష్టం. లేదన్నా నేను దూరం నుంచి వచ్చాను, మళ్ళీ నాకు ఆ రోజుకి అందుకోలేదేమంటే కూటమి అయిపోయిన తర్వాత ఇస్తాను, నీళ్ల దగ్గరికి వచ్చేసేయండి. బాప్తిస్మాలు ఇచ్చే నీళ్లు ఉన్న స్థలం ఐడియా ఉంది కదా, ఆడికి వచ్చేసేయండి, ఇస్తాను. రైట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం చీరాల్లో వాక్యం చెప్పాలి. ఈరోజు మొదటి రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లోంచి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కృపను బట్టి అజయుడు అక్కడికి ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. చీరాల సమీపస్తులు చీరాల్లోకి వచ్చి ఆరాధన చేయొచ్చు. అక్కడ అంబేద్కర్ భవన్లో ఈరోజు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం వేళ. అక్కడ కూడా వాక్యం చెప్పాలి. అంటే ఏం చెబుతున్నానంటే పైకి లేవండి అని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి నిలబడదాం. ఇంకా అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పడాలి. ప్రార్థన చేయండి. దేవుడి దేవలో ఒక్కో చోట ఏర్పాటు చేస్తా వస్తున్నాం. చీరాల్లోనే నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. అది కొంచెం దూర ప్రాంతం కాబట్టి అక్కడ ఒక బ్రాంచ్ ఉండాలనేది ఆలోచన చేశాము. దేవుడు ద్వారాలు తెరిచాడు, మొదలు పెట్టాం. ఈ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ప్రార్థన చేయండి. చీరాల సమీప ప్రాంతస్తులకి అక్కడ ఆరాధనలో కలవచ్చు. సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. చెప్పండి, సుగంధ తైలము గొప్పదా, మంచి పేరు గొప్పదా? ఆ మంచి పేరు ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడే ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. అంటే మన జీవితం, మన సాక్ష్యం పరిమళించేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ. ఇది కూడా ఒక పాట ఉన్నట్టుంది కదా, పరిమళించేనే. టైం లేదులే, కళ్ళు మేయండి. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. మా బిడ్డలందరితో ఈరోజు నీవు మాట్లాడావు నాయనా. ఒక మంచి పేరుని నీ ద్వారా సంపాదించుకొని సమాజంలో నీకు సాక్షులమై మా జీవితకాలం బ్రతకడానికి మాకు కృపనివ్వు. ఇప్పటి వరకు మేము చేసిన పిచ్చి పనులు, వెర్రి పనులు, మమ్మల్ని మా చర్యలను క్షమించి నీ రక్తంతో కడిగి మరొక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభించు. మా బిడ్డలు ఎవరు ఏ అనుభవంలో ఉన్నారో మారా అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు గనుక చేదైన అనుభవాలని మాధుర్యంతో నిండిన అనుభవాలుగా చేయగలవు గనుక మా బిడ్డలందరికీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని దయచేయండి. మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం, కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి పిలువబడలేదు. మేము 10 మందికి దీవెనకరంగా ఉండటానికే పిలువబడ్డాం, కానీ శాపగ్రస్తంగా ఉండటానికి పిలువబడలేదు. కనుక నీవు ఏ వాగ్దానం ఇచ్చా ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చి ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయమని బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. రోగులైన వారు అది రాసుకున్నప్పుడు స్వస్థత కలగాలి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరెవరు ఏ బాధల్లో, శోధనలో, శ్రమలో, వేదనలో, కష్టాలలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కేసుల్లో, సమస్యల్లో ఉన్నారో, రోగాలలో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల, సమాధానం కలుగును గాక.
తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండండి. మా ప్రయాణాల్లో కూడా నీ కాపుదల దయచేయండి. కృపాక్షేమాన్ని కలిగించి సమృద్ధి అయిన మేలుతో నింపమని, సాయంత్రం వేళ చీరాల్లో జరిగేటువంటి ఆ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించి అక్కడ కూడా నీ దాసుని వాడుకొని నీవే మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఈ రోజుకి నన్ను మీరు విడిచిపెట్టాలి, ఈ రోజుకి వదిలేసేయాలి మీరు నన్ను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కోట ఉంది కాబట్టి నేను సిద్ధపడి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మరి మీరు అర్థం చేసుకొని సహకరించండి. మీకోసం ప్రార్థన చేయడానికి దైవజనులు ఉన్నారు, వారు మీ మీద చేతులు ఉంచుతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన సహాయం పొందగోరిన వాళ్ళు, ఒకవేళ కొంతమంది ఇప్పటికే వెనక్కి వెళ్ళారేమో, దైవజనులు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు. నేను ఇంకొక మార్గం గుండా వెళ్తాను. మీ అందరికి వందనాలు. చెప్పిన విషయాలు మళ్ళా పునర్ధ్యానించుకొని ధైర్యం తెచ్చుకొని ప్రభువులో ముందుకు సాగండి. సాయంత్రం జరిగే కూటమి కోసం కూడా ప్రేయర్ చేయండి. మీ అందరికి వందనాలు.